ఈశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నాడు సాయంకాలం సంధ్యావందనం చేసుకుని ఉపన్యాసానికి బయలుదేరుతుంటే నాకు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. నేను ఒకసారి వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు నన్ను పిలిచి, కోటేశ్వరరావు ఇలా కూర్చో అన్నారు. అందరూ వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళు, నేను ఒక్కడే ఉన్నాను. అప్పుడు ఏదో వేదాంత దేశికల మీద ప్రసంగం చేయడం కోసమని వెళ్ళాను. నాయనా నీకొక్క మాట చెప్తాను, ఇది జీవితాంతం జ్ఞాపకం ఉంచుకో అన్నారు. తప్పకుండా స్వామి, ఏమిటి చెప్పండి అన్నాను. రామ అని ఒకసారి అన్నవాడు మోక్షాన్ని పొందుతున్నాడయ్యా, ఒక్కసారి తెలిసో తెలియకో రామ అని ఉచ్చరించిన వాడి పాపరాశి ధ్వంసం అవుతోంది. అటువంటి రామనామం, అటువంటి రామకథ ఎందరో విని సంతోషించేటట్టుగా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ రామచంద్రుడు ఎవరికైనా ఇస్తే దాన్ని నిలబెట్టుకోవలసిన వాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నారు. అవును స్వామి అన్నాను. నాయనా, నువ్వు రామాయణం చెప్పాలని తహతహలాడుతున్నావని నీ ధోరణి తెలుస్తోంది. ఉత్తరోత్తర నువ్వు రామాయణాన్ని ప్రజలందరికీ ఎంతో సంతోషం కలిగేటట్టు చెప్పినప్పుడు ఇది మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకో. రామాయణం కేవలం రామానుగ్రహము కొరకే తప్ప వేరొక దానికి దేనికోసమూ కూడా నీవు ప్రాకులాడవద్దు. రాముడి గురించి చెప్పుకోవడం నీ జన్మకి గొప్ప ధన్యత అని జ్ఞాపకం పెట్టుకోనాయనా అన్నారు. స్వామి, తప్పకుండా జ్ఞాపకం పెట్టుకుంటానండి అన్నాను. ఆ రామకథ చెప్పుకున్నప్పుడు కలిగేటటువంటి ఆనంద పారవశ్యం, ఆ రామకథ చెప్పుకునేటప్పుడు 7 రోజులు రామాయణం, 7 రోజులు రామాయణ ప్రసంగాలు అనుకుంటాం. ఎన్ని మాటలు రామాయణం నా చేత రామచంద్ర ప్రభు ఇప్పటికీ సుందరకాండ ఏవో రామాయణం మీద ప్రసంగాలు చేయించాడు. అయినా మా దొరగారు దానికి బాగా సాక్షి. ప్రతిసారి అంటుంటాను, దొరగారు 7 రోజులు ప్రసంగాలు అంటుంటాను. ఆఖరి రోజు ఇంక రేపు రామాయణం మీద ప్రసంగం ఈసారికి రేపటితో ముగిస్తున్నానంటే ఎంత బెంగగా ఉంటుందో. మళ్ళీ నా జీవితంలో నేను రామాయణం ఎప్పుడు చెప్తానో అనిపిస్తుంది. ఆ రామాయణం అంత మధుర కావ్యం. రామాయణాన్ని నమ్ముకున్నవారు కాబట్టి రామాయణాన్ని జీవితం అంతా ఉపాసన చేసినటువంటి ఒక మహర్షి తుల్యుడు కనుక అప్పలాచార్య స్వామి వారు ఆ మాట చెప్పగలిగారు అనిపిస్తుంది. సరే, ఇవాళ ఎందుకు సాయంకాలం సంధ్యావందనం చేస్తుంటే వారు జ్ఞాపకానికి వచ్చారో ఒకసారి వారిని స్మరించే ప్రారంభం చెయ్యాలి అనిపించి వారిని స్మరించాను. అంతకుమించి అందులో పెద్ద నా గురించి ఏదో చెప్పాలన్న విశేషంగా చెప్పానని దయచేసి భావన చేయకండి. ఇక రామాయణం మీద ప్రసంగాల విషయానికి వస్తే, నిన్నటి రోజున సీతమ్మ తల్లి యొక్క వైభవం గురించి కొన్ని విషయాలను మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. రామాయణంలో రాముడు నరుడిగా ఉద్భవించాడు. ఆ విషయాన్ని మహర్షి ఎక్కడ దాచే ప్రయత్నం ఏం చేయలేదు. శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేసిన తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే దితిదైవచ్చే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం విందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అధ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా జనయచ్యుతౌ పుష్యే జాతస్థు భరతో మీనలగ్నే ప్రసన్నధీః అని స్పష్టంగా మాట్లాడారు. 12 నెలలు కౌసల్య గర్భవాసము చేసిన తరువాత నవమి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే దితి దైవచ్చే సోచ్ఛ సంస్థేషు పంచషు 5 గ్రహములు మంచి ఉచ్ఛలో ఉండగా రామచంద్ర ప్రభువు సర్వలోక నమస్కృతం, లోకములన్నింటి చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడెవరో ఆయన ఒక నరుడిగా ఆవిర్భవించాడు. ఆ తరువాత భరతుడు కైకమ్మకి ఆవిర్భవించాడు. సుమిత్రాదేవికి తదనంతరం లక్ష్మణ శత్రుఘ్నులు ఉద్భవించారు. కాబట్టి రాముడి తర్వాత పెద్దవాడు భరతుడు. అందుకే భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం గమనించవలసి ఉంటుంది. రామాయణంలో దశరథ మహారాజు గారికి 4 కుమారులు కలగడానికి కారణము పుత్రకామేష్టి. ఆయన పుత్రకామేష్టి చేసి నాకు పుత్ర సంతానం కలగాలి అని పరితపిస్తే ఆ యజ్ఞపురుషుడు ఇచ్చినటువంటి పాయసాన్ని భార్యలకి పంచినప్పుడు
ఆయన కుమారులుగానే నలుగురు ఆవిర్భవించారు. ఆవిర్భవించిన మనం జంటలుగా చెప్పినప్పుడు ఒక విచిత్రం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని వాల్మీకి మహర్షి కూడా దాచలేదు రామాయణంలో. ఆయన చాలా ప్రకటంగా మాట్లాడారు. రాముడి గురించి చెప్తూ, రాముడికి లక్ష్మణుడితో ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్తూ ఆయన ఒక మాట అంటారు. రాముడు నిరంతరము కూడా లక్ష్మణుడితో ఉండడానికే ఇష్టపడేవాడు. ఆ లక్ష్మణుడు కూడా ఎలా ఉండేవాడు రాముడితో అంటే, సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరః. బాహ్యమునందు ప్రాణము తిరుగుతోంది అనుకోండి, అది ఎలా ఉంటుంది? అసలు వాల్మీకి మహర్షి యొక్క రచన వైచిత్రి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన ప్రాణం మనకు ఎప్పుడూ కనపడదు, కానీ అన్నిటికన్నా ఏది చాలా ఇష్టమైనది అంటే శాస్త్రమునందు ఒక చమత్కారముతో నిరూపిస్తారు. ఒక భర్త, ఒక భార్య, ఒక కొడుకు, ఒక కూతురు అకస్మాత్తుగా నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు అనుకోండి, శాస్త్రం శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం, దానికి భయం ఉండదు, నిష్పక్షపాతంగా మాట్లాడుతుంది. ఆ పురుషుడు భార్యని, కొడుకుని, కూతుర్ని కూడా తీసుకుని వెళ్ళలేకపోతున్నాడు అనుకోండి నదిలో, అప్పుడు ఆయన ఏం ఆలోచిస్తాడంటే, సరే ముందు కూతుర్ని విడిచిపెట్టేస్తాను, ఎందుకని అంటే ఓ కొడుకు అన్నవాడు ఉంటాడు కనుక అని ఆలోచించి ముందు కూతురును వదులుతాడు. తర్వాత ఇంకా భార్యని కొడుకుని కూడా చెరో రెక్కతో పట్టుకుని ఈత కొట్టలేకపోతున్నాడు అనుకోండి, భార్య ఉంటే మళ్ళీ కొడుకు పుడతాడు, అందుకని కొడుకును వదిలేస్తాడు. ఇంకా ప్రవాహంలో భార్యని కూడా పట్టుకుని ఈత కొట్టలేకపోతున్నాడు అనుకోండి, అప్పుడు వేరొక భార్య దొరుకుతుంది, భార్యను వదిలేస్తాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి మాత్రం తుద నిమిషం వరకు పోరాటం చేస్తూనే ఉంటాడు తప్ప తన ప్రాణాన్ని అంత సునాయాసంగా ఏం వదిలిపెట్టాడు. అటువంటి ప్రాణం మన కంటితో మనం ఎన్నడూ చూడలేదు, లోపల ప్రాణం ఉన్నది అంతే. ఈ ప్రాణము వాయువు మీద ఆధారపడి కదులుతూ ఉంటుంది. అందుకని ఈ ప్రాణము లోపల ఉన్న ప్రాణము మీద ప్రతివాడికి అంత తీపి. లోపల ఉన్న ప్రాణము ప్రాణమైతే బాహ్యమునందు రాముడి తిరుగాడుతున్న ప్రాణాన్ని మీరు చూడాలి అని అనుకుంటే లక్ష్మణుడే ఆ ప్రాణము. ఇంతకన్నా ప్రీతికరంగా ఉంటాడు అని మీరు ఎలా చెప్పగలరండి? రామాయణం బాలకాండలో చెప్పినటువంటి ఈ మొట్టమొదటి శ్లోకం మహర్షి ఎంత జాగ్రత్తగా రచన చేశారో చూడండి. ఉత్తరకాండ యందు నిరూపింపబడింది. రామావతారం పరిసమాప్తి చేయవలసి వచ్చింది. రామావతారాన్ని పరిసమాప్తి చేయించాలంటే ఎలా చేయించాలి? సరే, దుర్వాసో మహర్షి వచ్చారు, యమధర్మరాజు గారు వచ్చారు. లోపలికి దుర్వాసో మహర్షి వెళ్ళి లోపలికి యమధర్మరాజు గారు వెళ్ళి మాట్లాడుతుండగా, ఎవరొచ్చినా లోపలికి పంపకూడదు, నీతో ఏకాంతంతో మాట్లాడాలన్నాడు. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని బయట కాపలా పెట్టి, ఎవరొచ్చినా లోపలికి పంపకు, నా ఆజ్ఞ ధిక్కరిస్తే శిరచ్ఛేదం అని చెప్పారు. దుర్వాసో మహర్షి వచ్చారు. దూర్వాసో మహర్షి అంటారు, అలా అనకూడదు, దుర్వాసో మహర్షి వచ్చి లోపలికి వెడతానన్నారు. పంపనంటే లోపల రాముడు నన్ను కలవడా అని శపిస్తాడు. అందుకని అన్నగారిని శపింప చేయడం కన్నా అన్నగారి ఆజ్ఞ తిరస్కరించి తానే ఆ శిక్ష పొందడం మంచిదని తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. తాను పెట్టిన నియమం శిరచ్ఛేదం. కాబట్టి రాముడు ఒక మాట అంటే మాటే, ధర్మమే. ఇంకా బహిప్రాణ ఇవాపరహ, తనకి పైన కదలాడుతున్న ప్రాణంతో సమానం లక్ష్మణమూర్తి. అందుకే రామావతారంలో ముందు లక్ష్మణుడిని వేరు చేశారు. ఆ లక్ష్మణుడు, అన్నగారు నీకు దేశ బహిష్కారం వేశానన్నాడు. అన్నయ్య, నిన్ను చూడకుండా నాకు బ్రతుకు లేదు, నేను ఉండలేను, అందుకని నేను సరయూ ప్రవేశం చేసేస్తున్నానని లక్ష్మణుడు స్వరయూ ప్రవేశం చేసి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. లక్ష్మణమూర్తి వెళ్ళిపోయినటువంటి చాలా కొద్ది రోజులకి రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేసేశారు. ఇక్కడ చెప్పిన శ్లోకం ఉత్తరకాండ వరకు అంతే, అలాగే వెళ్ళిపోతుంది. రామాయణంలో ఒక శ్లోకాన్ని మహర్షి రచిస్తే మళ్ళీ దానికి భిన్నంగా ఇంకో చోట ఇంకో మాట ఉండదు. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. ఇప్పుడు లక్ష్మణుడు ఎంతటి ప్రియతముడో రామచంద్రమూర్తికి మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః
లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ యువాపరః. ఆ రాముడు లక్ష్మణుడు పక్కన లేకపోతే మృష్ణాన్నముపానీత, ఆఖరికి మృష్ణాన్నం కూడా తినడానికి ఇష్టపడేవాడు కాదుట. లక్ష్మణుడితో కలిసి తినాలి. పడుకుంటే నచితైన వినా నిద్ర లభతే పురుషోత్తమ, నిద్ర కూడా పక్కన లక్ష్మణుడు ఉంటేనే నిద్రపోవడం, పక్కన లక్ష్మణుడు లేకపోతే నిద్రపోయేవాడు కాదు. ఏమండి, నలుగురు అన్నదమ్ములు కలిసే పుట్టారు కదా, ఒక దశరథ మహారాజు గారి బిడ్డలే కదా. లక్ష్మణుడు రాముడి పక్కన అలా ఉంటాడు, రాముడు లక్ష్మణుడితో అలా ఉంటాడు. మరి భరతుడికి కూడా రాముడు అంటే చాలా భక్తి. కానీ రామాయణంలో మీరు ఒక గమ్మత్తు గమనించండి, భరతుడు అలా రాముడితో తిరగడం, రాముడితో కలిసి ఉండడు. మీకు సాధారణంగా ఎక్కడ చెప్పినా లక్ష్మణుడు లేకుండా చెప్పడం చాలా కష్టం. ఆఖరికి భద్రాచలంలో ఉన్న మూర్తి దగ్గర కూడా హనుమ ఉండరేమో కానీ సౌమిత్రియుక్తం భజే, లక్ష్మణుడితో కలిసి ఉంటారు. మరి భరతుడికి ప్రేమ లేదా? లక్ష్మణుడంత ప్రేమ, చాలా ప్రేమ భరతుడిది. శత్రుఘ్నుడికి కూడా రాముడంటే అపారమైన ప్రేమ. మరి లక్ష్మణుడు పక్కనున్నంతగా భరత శత్రుఘ్నులు పక్కన ఎందుకుండరు రామాయణంలో? ఎప్పుడు చూసినా రామలక్ష్మణులే కలిసి తిరుగుతుంటారు. అరణ్యవాసం అంతా రామలక్ష్మణులే. ఆ తరువాత మీరు ఎక్కడన్నా ఫోటో చూస్తే రామలక్ష్మణులు ఉంటారు. భరత శత్రుఘ్నులు అంతటి ప్రేమైకమూర్తులు కారా? లేకపోతే రాముడి దగ్గర చేర్చలేదా? లేకపోతే రాముడికి పక్కన ఉండడం విషయంలో ఏమైనా చిన్న తేడా ఉందా? ఎందుకు మరి భరత శత్రుఘ్నులు పక్కన చేరరు? మహర్షి కూడా లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడు అన్నం తినడన్నారు, కానీ భరతుడు పక్కన లేకపోతే రాముడు అన్నం తినడని ఆయన ఏం చెప్పలేదు ఆ శ్లోకం. చివరి నిరూపణం కూడా అలాగే చేశారు. లక్ష్మణుడు ముందుడితేనే రామావతార పరిసమాప్తి. ఎందుకు జరిగింది రామాయణంలో అలా? రామలక్ష్మణులుగా భరత శత్రుఘ్నులుగా ఈ నలుగురు అన్నదమ్ముల్ని రెండు జంటలుగా ఎందుకు విడదీసి చూపించారు? శత్రుఘ్నుడు భరతుడితో కలిసి ఉంటాడు. రాముడి పక్కన లక్ష్మణుడు ఎలా ఉంటాడో భరతుడి పక్కన శత్రుఘ్నుడు అలా ఉంటాడు. పోని ఆ భరత శత్రుఘ్నులు ఇద్దరూ వేరుగా ఉండి, రామలక్ష్మణులు ఇద్దరూ వేరుగా ఉండి, ఈ భరత శత్రుఘ్నులు రామలక్ష్మణుల మీద కచ్చ కట్టుంటారేమో అంటే అలా ఏం ఉండరు. మళ్ళీ భరత శత్రుఘ్నులకి రాముడు అంటే మహాప్రీతి, లక్ష్మణుడికి మహాప్రీతి, భరతుడికి మహాప్రీతి, శత్రుఘ్నుడికి మహాప్రీతి. కానీ రాముడి పక్కన ఉండేవాడు లక్ష్మణుడే, భరత శత్రుఘ్నులు ఉన్నారు. అలా చెప్పడంలో ఏమైనా అది యథాలాపంగా జరిగిన విషయమేనా? లేకపోతే అందులో మీరేమైనా తెలుసుకోవాలి అని మహర్షి అనుకుంటున్నారా? మహర్షి దాన్ని అడ్డుపెట్టి లోకానికి ఏదైనా ఒక సందేశాన్ని కావ్య రూపంలో అందించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేకపోతే అందులో పెద్ద విశేషం ఏం లేదండి, అది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటన. అందులో రాముడి పక్కకి వెళ్ళవలసిన వాణ్ణి, భరతుడి పక్కకి వెళ్ళవలసిన వాణ్ణి కన్నది ఒకటే కడుపు. సుమిత్రా గర్భము నుండి ఆవిర్భవించారు ఇద్దరు. ఇటు లక్ష్మణుడు సుమిత్రా గర్భంలోంచి వచ్చినవాడే, అటు శత్రుఘ్నుడు సుమిత్రా గర్భంలోంచి వచ్చినవాడే. ఇద్దరూ కలిసి అక్కడ ఉంటారు, వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఉంటారు. మీరు ఇంకొక గమ్మత్తు చూడండి. రామాయణాన్ని మీరు పరిశీలనం చేస్తే ఉపదేశాలన్నీ ఎవరికి ఉంటాయి? రాముడికే ఉంటాయి. విశ్వామిత్రుడు ఉపదేశం చేసినా రాముడికే చేస్తాడు. భరత శత్రుఘ్నులకి మంత్రోపదేశాలు చేసినట్టు, ధనుర్విద్య నేర్పినట్టు, ఆ మంత్రాలని భరత శత్రుఘ్నులకి చెప్పినట్టు మీకు రామాయణంలో కనపడదు. రాముడికి చెప్తారు. రాముడు ఎవరికి చెప్తాడు? లక్ష్మణుడికి ఉపదేశం చేస్తాడు. అన్నగారు కాబట్టి వెంటనే లక్ష్మణుడికి ఉపదేశం చేసేస్తాడు. మరి రాముడికి భరత శత్రుఘ్నులు అంటే కూడా ప్రీతి కదా. అప్పుడంటే పోనీ ఏదో విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కన భరత శత్రుఘ్నులు లేరండి, అందుకని రాముడితో లక్ష్మణుడు ఉన్నాడు కాబట్టి ఉపదేశం చేశాడు. సరే, అంతఃపురానికి తిరిగి వచ్చేసాడు కదా, వచ్చేసిన తర్వాత ఈ విషయం ఉపదేశం చేశాడా? నేర్పాడా అస్త్రశస్త్రాలు? మరి నేర్పలేదే. మరి ఎందుకు భరత శత్రుఘ్నులకి నేర్పరు? రామలక్ష్మణులకి ఎందుకు ఉపదేశాలన్నీ ఉంటాయి రామాయణంలో? దీని వెనక కూడా యాదృచ్ఛికమేనా? దీని వెనక కూడా ఏదైనా గమ్మత్తుందా? లక్ష్మణుడికే రాముడు అన్నీ చెప్పడం వెనక అసలు ఏదైనా ప్రత్యేకమైనటువంటి నిర్దేశకత్వం ఉంటుందా? అసలు ఇందులో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో ముగ్గురు రాముడిని అంటిపెట్టుకు తిరుగుతారన్నది సత్యమైతే,
రాముణ్ణి లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో ఎవరు ఎక్కువ ప్రేమించారని నిర్ణయించవలసి వస్తే ఎలా నిర్ణయించాలి? దేన్ని బట్టి నిర్ణయించాలి? ఇవి రామాయణంలో నేను అనుకుంటున్నాను కొద్దిగా పరిశీలనాంశములు అనుకుంటున్నాను. మీరు కొద్దిగా దృష్టి పెట్టి ఆలోచించవలసినటువంటి విషయం కదండి. ఏమీ లేకుండా ఉట్టినే రామలక్ష్మణుల్ని కలిపి ఉంచారుగా మహర్షి. ఇప్పుడు నేనంటాను, ఒక విషయాన్ని మీకు నేను ప్రతిపాదన చేస్తాను. రామచంద్రమూర్తి ధర్మము, ఈ విషయంలో ఎవ్వరికీ సందేహం లేదు. ఎందుకంటే మారీచుడంతటి వాడు ఈ విషయాన్ని చెప్పేశాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇహవాసవ. రాముడంటే ఆయన ఏదో సప్తధాతువులతో తయారు చేయబడినటువంటి శరీరం అనుకోకురా రావణ. రాముడంటే రాశీభూతమైనటువంటి ధర్మమే. ధర్మమే నడిచి వెళ్ళిపోతోందనుకో, దాన్ని రాముడు అని పిలవాలి. ఇప్పుడు నువ్వు రాముడికి ఏదైనా అపకారం చేస్తే ధర్మమునకు అపకారం చేశాడు. ధర్మానికి అపకారం చేస్తే ఏమవుతుంది? కత్తి కుడుపుతుంది. రాముడికి అపకారం చేస్తే ఏమవుతుంది? కత్తి కుడుపుతుంది. కాబట్టి రాముడికి అపకారం ధర్మానికి అపకారం. రాముడిని పొగడడం, రాముడిని ఆశ్రయించడం, ధర్మాన్ని ఆశ్రయించడం. ధర్మాన్ని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. రాముడిని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. మారీచుడు చెప్పింది నిజమేనా? నిజమే. ఎలా నిజం? యుద్ధకాండలో విభీషణుడు ఒక్కడే లంకను వదిలిపెట్టి రాముడి పక్కన చేరాడు. విభీషణుడు ఏమైపోయాడు? రక్షింపబడ్డాడు. రాముడి పక్కన చేరని వాళ్ళందరూ ఏమైపోయారు? నిహతులైపోయారు. రాముడి పక్కన చేరడం ఎలా రక్షణ? రాముడు ధర్మము కాబట్టి. రాముడే ధర్మము. ఇంకా విషయంలో మీకేం సందేహం లేదు. అలా మీకు ఎన్ని సంఘటనలతోనూ నిరూపించవచ్చు. రాముడే ధర్మము, ధర్మమే రాముడు. అదేమిటండి, ఈ వాక్యంలో ఏదో చిన్న తేడా కనపడుతోంది. మీరు నిన్నటి వరకు ఏమన్నారు? రాముడు నరుడు అన్నారు. కాబట్టి ఇప్పుడు రాముడు కూడా ధర్మమును అనుష్ఠించాడనండి. రాముడే ధర్మం అంటారేంటి? అలా ఎలా కుదురుతుంది? అంటే ధర్మము ఊపిరి అయిపోగా అడుగు తీసి అడుగు వేస్తే సత్యధర్మములని అనుష్ఠానము చేయగా ఒక స్థితికి వెళ్ళిన తర్వాత ఇక రాముడే ధర్మమై నిలబడినాడు. ఆ స్థితికి వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడైనా మీరు చెప్పిన మాట నిరూపింపబడిందా? అలా నిరూపించారా? ఎక్కడైనా నిరూపించారు. ఎక్కడ నిరూపించారు? రామాయణంలో నేను చెప్పే విషయం అదే. తరచు ఇవన్నీ వాల్మీకి మహర్షి మాట్లాడరు. ఇవన్నీ మీకు ఎక్కడ, నేను ఇలా జంటలు పెట్టాను మీరు చూసుకోండి, ఇందులో రహస్యాలు ఉన్నాయి మీరు గమనించుకోండి, అలా ఆయన ఏం చెప్పరు. మధురం మధురాక్షరం అందంగా కథ చెప్పేస్తారు. మీరు ఏరుకుంటూ ఉండాలి వజ్రాల్ని. రామాయణంలో ఒక సర్గ చదివితే మీరు కాసేపు దాని మీద ధ్యానం చేయాలి. లేదా మీరు రామాయణాన్ని ఏ కోణంలోనో కోణంలో చూడడానికి సిద్ధపడాలి. నేను ఇవాళ రామాయణాన్ని ఈ కోణంలో చూస్తాను అని మీరు ఆలోచించారనుకోండి, మీరు ఆ కోణంలో రామాయణాన్ని పరిశీలన చేస్తే అది మీకు ఆ కోణంలోకి తిరిగిపోతుంది రామాయణం అంతా. అది రామాయణానికి ఉన్నటువంటి చాలా గొప్ప విషయం. అందుకని ఇప్పుడు రాముడు ధర్మము ఎలా అంటే, అయోధ్యకాండలో రాముడికి భరతుడికి పెద్ద సంవాదం జరిగింది. రాజ్యం నువ్వు తీసుకో అంటే రాజ్యం నువ్వు తీసుకో. ఎవడైనా నాకు కావాలని దెబ్బలాడుకుంటారు. రాముడు భరతుడు నాకు కాదు నీకంటే, నాకు కాదు నీకని దెబ్బలాడుకున్నారు. దెబ్బలాడుకోవడం అంటే వాదించుకున్నారు. ఆఖరణ భరతుడు ఒక చిన్న పొరపాటు చేశాడు. రామ, మీరు రాజ్యానికి రాకపోతే నేను ప్రాయోపవేశం చేస్తున్నాను, ఇక్కడే పడుకుంటున్నానని పడుకున్నాడు. ప్రాయోపవేశం చాలా తప్పు మాట. ప్రాయోపవేశం అంటే శరీరం విడిచిపెట్టేయడానికి సిద్ధపడ్డం. అప్పుడు రాముడు అన్నాడు, నీ నోటంట రాకూడని మాట నువ్వు మాట్లాడేశావు, నువ్వు ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నావు. మన తండ్రి గారు ఏది నిర్ణయించారో దాన్ని మనం పాటించాలి. ఇప్పుడు నువ్వు ధర్మం చెప్పి నేను మారిపోయి, నేను ధర్మం చెప్పి నువ్వు మారిపోవడానికి ఎవరు మనిద్దరినీ శాసించారో ఆయన లేరు. ఆయన చెప్పాలి. మళ్ళీ రామా నువ్వు రాజ్యానికి వచ్చేయి అని నాన్నగారు అనాలి. అలా అనడానికి ఇప్పుడు నాన్నగారు లేరు. లేనప్పుడు ఇంకొక ఎవరెవరో వచ్చి నేను చెప్తున్నాను నువ్వు వచ్చేయంటే నేను ఎలా వచ్చేస్తాను? నేను ఆయన మాటకు వచ్చాను, ఆ మాట పూర్తయితే తప్ప రాను. నువ్వు ఇది తెలుసుకోకుండా నన్ను నిగ్రహించి ప్రాయోపవేశం చేశానంటే ఏంటి? ఇది ఇంకో తప్పు. కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఒక ధార్మికుణ్ణి ముట్టుకో, అదే ప్రాయశ్చిత్తం. ఎవరిని ముట్టుకోవాలి? ధార్మికుడంటే ధర్మమే.
నిరంతర ధర్మోపాసన చేసేవాడు, ధర్మమైన వాడు. ఆయన్ని ముట్టుకో. ఎవరిని ముట్టుకోవాలి? అక్కడ ఋషులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఇంతమంది వేలెవరి వంక చూపించారో తెలుసా అండి? రాముడి వంక చూపించాడు. అప్పుడు భరతుడు వెళ్ళి రాముడిని ముట్టుకున్నాడు. ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, నేను రాముడు ధర్మమైనాడు అంటే తప్పు కాదు కదా. ధర్మమును అనుష్ఠించి రాముడే ధర్మమైనాడు. ఇప్పుడు మీకు ధర్మం ఏది అని అనుమానం వచ్చింది ఎక్కడ. ఈ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తే ధర్మం అవుతుంది మీకు అనుమానం వచ్చింది. మీరు ధర్మసింధువో ధర్మశాస్త్రమో మీరు చదవక్కర్లేదు. రాముడు ఏం చేశాడు ఇలాంటప్పుడు అని మీరు చూశారనుకోండి, అదే ధర్మం అంతే. అలా మీరు ఒక శాస్త్రాన్ని ఒక మనిషిగా మార్చేయడం మీరు ఎక్కడన్నా చూశారా కావ్యంలో? అది రామాయణానికి చెల్లింది, రాముడికి చెల్లింది, అన్యులకు చెల్లదది. అది రాముడి యొక్క గొప్పతనం. అయితే రాముడు ధర్మాన్ని దేనికోసం అనుష్ఠానం చేశాడు? ఇదొక ప్రశ్న. ధర్మమునందు ప్రీతి చేత అనుష్ఠానం చేశాడా, లేకపోతే ధర్మావలంబనం చేయడం చేత నాకు ఇదిగో ఇలా కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని చేశాడా, లేకపోతే ఇదిగో నేను ఇలా ధర్మాన్ని అవలంబిస్తే నాకేదో ఉత్తమగతులు కలుగుతాయని చేశాడా? దేని కొరకు రాముడు ధర్మం చేశాడు అంటే మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది అగ్ని పరీక్ష, యాసిడ్ టెస్ట్ అంటారు. ఇవి అన్ని వేళలా పెట్టడం కుదరదు. ఆ సందర్భం రావాలి, అక్కడ మాత్రమే పాత్ర దొరుకుతుంది మీకు, ఇక మిగిలిన చోట్ల దొరకదు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. ఒక యోగి పొంగవుడు ఎవరో ఆయన్ని పిలిచి, ఏమయ్యా నిన్ను సన్మానం చేద్దాం అనుకుంటున్నాం, సత్కారం చేద్దాం అనుకుంటున్నాం, నువ్వు ఒక్కసారి వస్తే నీ మెడలో మేమేమో ఆ పెద్ద బంగారు గొలుసు వేసి నీకొక గండపిండేరం వేద్దాం అనుకుంటున్నాం అన్నాడు. అబ్బాయి నాకు ఎందుకండి అవన్నీ, నేను ఈశ్వరుడు కోసం తిరుగుతున్నవాడిని, నాకు అక్కర్లేదని ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన దగ్గరికి పిలిచి, నీకేం తెలుసని దేవుడి గురించి తిరుగుతున్నాను అంటున్నావు, నీకేం తెలుసు ఉపాసన అని లాగి లెంపకాయ కొట్టాడు. సన్మానం చేస్తానన్నప్పుడు ఎలా ఉన్నాడో లాగి లెంపకాయ కొట్టినప్పుడు అలాగే ఉన్నాడా, మారాడా? మారాడు అనుకోండి, ఇంకా ఆయన ఎదగాలి, ఆయన యోగి కాలేదు. ద్వంద్వాతీతుడై ఉన్నాడు అనుకోండి, లెంపకాయ కొట్టినప్పుడు కూడా ఎంత సంతోషం అండి, చాలా సంతోషం, మీకు నేను అలా కనిపించానా, ఆయుష్మాన్ భవ, చాలా సంతోషం, ఈశ్వరుడు మిమ్ము రక్షించుగాక అని వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఆయన యోగి, ఆయన ద్వంద్వములు లేవు, ఆయనకు సన్మానం అప్పుడు అంతే, నిందప్పుడు అంతే, రెండు సార్లు అలాగే ఉన్నాడు ఆయన. అన్నది అలా ఉండగలరా? సన్మానం అప్పుడు తేలిగ్గా చెప్పగలరా? వద్దులేండి అంటారేమో. లాగి లెంపకాయ కొడితే అదేంటి ఎంత మంచివారండి, పోన్లేండి ఈశ్వరుడు నాకు ఈనాడు ఇలా అనుగ్రహించాడు, చాలా సంతోషం అని వెళ్ళిపోవడం అంత తేలికని మీరు అనుకుంటున్నారా? అది ప్రిపేర్డ్గా ఏదో అలా అందాను నేను అని అనడం వేరు, అలా అనడమే తన ధర్మంగా అనడం వేరు. ఆ స్థాయికి చేరాడు అనుకోండి ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు ఆయన్ని మహానుభావుడని అనకుండా మీరు ఉండగలరా? అలా ఉండాలంటే ఒక అగ్ని పరీక్ష ఏర్పడింది సుందరకాండలో హనుమకి. మొదట మైనాక పర్వతం వచ్చింది. మైనాక పర్వతం వచ్చినప్పుడు మంచి సంతోషంగా ఉన్నారు. ప్రీతోస్మి కృతమాతి జమ్మంజురేశోపనియతాం అన్నారు. సొరస వచ్చింది, వెంటనే నేను మింగేస్తానండి. మింగేస్తాననేటప్పటికి చిన్న బుద్ధి చేసుకుని, ఇది అంటారు బాబు ఇలాంటివి కూడా వస్తున్నాయి, ఏదో మాకు బంగారం కొండంటే వచ్చింది అనుకున్నారనుకోండి, హనుమ యోగి పొంగవుడని మీరు ఎలా అంటారు? ఆయన ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్, నిన్ను మింగేస్తానన్నప్పుడు కూడా అదే సంతోషం, అంతే ఆనందంతో మాట్లాడుతున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇవేమీ పైకి చెప్పరాయన మహర్షి చాలా సంతోషంగా మొహం పెట్టి మాట్లాడాడు. ఇప్పుడు మీరు దాన్ని ఆలోచించాలి. అది మింగేస్తానంటే సంతోషంగా ఉండడం ఏమిట్రే అంటే యోగిగా హనుమని చూపించుతున్నారు. మీరు గుర్తుపట్టాలి పాత్రలని, పాత్రల వైభవాన్ని రామాయణ కథనమునందు పట్టుకుంటూ ఉండాలి, ఆ నాదాన్ని గ్రహిస్తూ ఉండాలి. లేకుండా మీరు రామాయణాన్ని చదవడం తప్పని నేను ఎప్పుడూ అనను, కేవలం చదవడం కూడా గొప్ప విషయమే. అయినా కోనయాతి పరాంగతిం, ఆ నాదం మీకు అందింది అనుకోండి, ఎందుకు పరగతి చేరరో ఇది ప్రశ్న. నేనంట హనుమకి వచ్చినట్టు అగ్ని పరీక్ష రాముడికి కూడా ఎప్పుడైనా వచ్చిందా? అలా ధర్మం విషయంలో అలా నిలబడ్డాడా రాముడు అంటే
రాముడు 2 సార్లు ఆయనకి ఇటువంటి అగ్ని పరీక్షలు వచ్చాయి. ఈ 2 ఎప్పుడు వచ్చాయి అంటే, ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, తన మనస్సుకి తెలిసి ఒక పరీక్ష జరిగిందనుకోండి, అది ప్రిపేర్డ్నెస్ అంటాం ఇంగ్లీష్లో. అంటే తాను మానసికముగా సిద్ధము కాగలడు. ఇవాళ నేనేదో ఫలానా విషయం గురించి వెళ్తున్నాను ఒకరి దగ్గరికి, నేను వారితో ఎలా మాట్లాడచ్చు అన్న దాని మీద నా మనసులో ఒక నిశ్చిత అభిప్రాయం ఉంటుంది. నేను అనుకోలేదు, అనుకోకుండా హఠాత్తుగా ఆ వ్యక్తి కనపడి నేను మాట్లాడవలసి వచ్చింది. ఇప్పుడు నాలో ఉన్న నిజమైన కోటేశ్వరరావు అప్పుడు తెలుస్తాడు, బయటపడతాడు. అప్పటి వరకు నటనా కోటేశ్వరరావే మీకు తెలుస్తాడు. ఎందుకంటే నేను ఇక్కడికి వెళ్ళి మాట్లాడతానో తెలుసు కాబట్టి అలాగే మాట్లాడతాను. అనుకోని సంఘటన వచ్చింది, అప్పుడు కోటేశ్వరరావు ఎలా ప్రవర్తిస్తాడు? ఇప్పుడు నిజం కోటేశ్వరరావు బయటకు వస్తాడు. ఇలా మహర్షి రాముడికి వశిష్ఠుడితో విద్యాభ్యాసం చేయించారు, విశ్వామిత్రుడితో గొప్ప విద్యాబోధ చేయించారు. రాముడు చాలా గొప్పవాడు నిరూపించారు, రాముడు చాలా ధర్మాత్ముడు నిరూపించాల్సి వచ్చింది. ఎంత అందమైన రచన చేస్తారో చూడండి మహర్షి. మీరిప్పుడు రామాయణాన్ని ఈ కోణంలో పరిశీలన చేయండి. దశరథుడు పిలిచి అసలు రాముడు అడగలేదు. ఒకరోజు పిలిచి, నాకు దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి, నేను ఇంకెక్కువ కాలం బ్రతకను, నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేసేద్దాం అనుకుంటున్నాను అని సభ తీర్చి, మా అబ్బాయికి యవ్వరాజ్య పట్టాభిషేకం ఇవ్వనా అని అడిగాడు. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయంతం రామం ఛత్రవ్రతాననం అన్నారు సభలో. ఇంకా ఇస్తానంటే ఎప్పుడెప్పుడు ఏనుగు మీద కూర్చుని తెల్లటి గొడుగు కింద రాముడు ఊరేగుతాడా యువరాజు గాని మేము చూస్తుంటే ఇచ్చే రాజ్యం అన్నారు. ఇప్పుడు తెలివితేటలుగా దశరథ మహారాజు అన్నాడు, ఎరా మిమ్మల్ని 60,000 సంవత్సరాలు పాలించాను, మీకేం కష్టం వచ్చిందని రాముడిని యువరాజు చేయమని అడుగుతున్నారు రాముడు. ఇప్పుడు జవాబు చెప్పాలి కదండి. ఎందుకు అడిగారు? రాజుగారి ప్రీతి కోసమని ఇచ్చేయండి రాముడికి ఇచ్చేయమంటే దశరథుడు సంతోషించో ఫైల్ మీద సంతకం పెడతారని అన్నారా? లేకపోతే మీకేమైనా గుణాలు కనబడ్డాయా రాముడి యందు? ఏది చెప్పండి అన్నారు. అంటే ప్రజలందరూ చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి? మనం విస్తుపోవలసిన మాటలు రాస్తారు మహర్షి. రాముడికి ధర్మమును లక్ష్మిని కలిపి కూర్చోపెట్టడం రాముడికి తెలుసు అన్నారు ప్రజలు. ఇది చాలా గొప్ప మాట. వాళ్ళు మాట్లాడిన అన్ని మాటలలో గొప్ప మాట అదే. శ్రియం ధర్మం ఈ రెండిటిని కలిపి ఉంచగలడు రాముడు. అంటే ఏమిటి ప్రజల ఉద్దేశ్యం? కుర్రాడు రాముడు నూతన యవ్వనంలో ఉన్నాడు, ఆయనకి ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచడం తెలుసు. అంటే అధర్మబద్ధమైన లక్ష్మిని రాముడు తేడు. రాముడు ధర్మాన్ని పట్టుకుంటాడు, లక్ష్మి వచ్చి నిలబడుతుంది. రాముడు అధర్మం చేయడు కాబట్టి లక్ష్మి వెళ్ళే అవకాశం ఉండదు. అంటే నీ పరిపాలనలో ఎక్కడో ఎప్పుడో నువ్వు అంత అవసరమైతే కొంచెం తప్పటడుగు వెయ్యగలవు దశరథ అనే కదా దాని అర్థం. ఏమండి, నేను అలా అర్థం చెప్తే మీరు ఎందుకు కాదనాలి? కోటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయిలో ఉన్న గొప్పతనం ఏమిటి అన్నారు అనుకోండి. కోటేశ్వరరావు గారు అబ్బాయి పరమధర్మాత్ముడు, ధర్మమును లక్ష్మిని కోటేశ్వరరావు అబ్బాయి నిలబెట్టగలడు అన్నారు అనుకోండి. ఆయన ఏమంటున్నాడు? రే నా వల్ల వచ్చిన లోటు ఏమిటి, రాముడి యందున్న గుణం ఏమిటి అంటున్నాడు. రాముడి యందు ఈ గుణం ఉందంటున్నారు. అంటే నీ యందు ఈ గుణం లేదనే కదా అర్థం. ఎక్కడ లేదు? ఎలా చెప్పారండి ప్రజలు ఈ మాట? ఎక్కడ లేదు దశరథుడి యందు ఈ గుణం. పరమధర్మాత్ముడు కాబట్టే కదా పాయసాన్ని కూడా అలా పంచాడు. విష్ణుమూర్తి అంతటి వాడు కొడుగ్గా పుట్టాడు. మరి ప్రజలు ఎలా చెప్పారు ఈ తీర్పు? ఇలా ఎందుకన్నారు రాముడి విషయంలో? అలా అంటే దశరథుడు వెంటనే ఏరా అంటే మరి నేను అలా నిలబెట్టలేనా ధర్మాన్ని లక్ష్మిని అని అడగాలి కదా. అడగలేదు. ఎందుకు అడగలేదు? ఆయనకి తెలిసేదో ఉంది తేడా. ఎక్కడుంది తేడా? మీరు పసిగట్టాలి. ఇది ఎలా తండ్రి కన్నా రాముడు గొప్పవాడు. వాల్మీకి రామాయణ వైచిత్ర్యండే పైకి కనపడినంత తేలిక కాదు. కోనయాపి పరాంగతి. నాదం విన్నవాడు పరగతికి ఎందుకు వెళ్ళాడు? దశరథుడు జీవితంలో అక్కడక్కడ పొరపాట్లు చేశాడు. ఇప్పుడు నేను దశరథుడి జీవితం గురించి విచారణ చేయడానికి సిద్ధంగా లేను. అందుకని అది నా టాపిక్ కాదు, నేను దాని గురించి మాట్లాడటలేదు. ఎప్పుడైనా దశరథ మహారాజు గారి జీవితము మన జీవితముతో సమన్వయము,
అని మాట్లాడవలసి వస్తే దశరథుడు ఎలా పొరపాటు పడుతుంటాడు, మనము ఎలా పొరపాటు పడుతుంటాం. దశరథుడి యవ్వనం ఎలా ఉంటుంది, మన యవ్వనం ఎలా ఉంటుంది. దశరథుడి వృద్ధాప్యం ఎలా ఉంటుంది, మన వృద్ధాప్యం ఎలా ఉంటుంది. మనిషి జీవిత గతులు ఎలా ఉంటాయని మాట్లాడవలసి వస్తే అప్పుడు నేను మాట్లాడాలి దశరథ మహారాజు గారి గురించి. ఇప్పుడు కాదు కదా. అలా మళ్ళీ ఎప్పుడైనా భగవంతుడు అనుగ్రహించిన నాడు అలా మాట్లాడతాను. ఇవాళ నేను రాముడి ధర్మం గురించి కదా మాట్లాడుతున్నాను, త్రోవ తప్పిపోతాను మళ్ళీ. లేకపోతే చూడండి, దశరథుడు కైకమ్మ తల్లి యొక్క తండ్రికి ఒక వరం ఇచ్చాడు. ఏమని? కౌసల్యాదేవిని వివాహం చేసుకున్నాను, పిల్లలు పుట్టలేదు. సుమిత్రని వివాహం చేసుకున్నాను, పిల్లలు పుట్టలేదు. కైకమ్మ యవ్వనంలో ఉంది, అనేక శాస్త్రముల యందు కోవిదురాలు. నాకు పిల్లని ఇమ్మని అడిగాడు. నువ్వు వృద్ధాప్యంలో ఉన్నవాడివి, ఈ శాస్త్రముల యందు ప్రవీణ అయిన నా కుమార్తెని నీకు ఎలా ఇచ్చి వివాహం చేస్తాను? సరే, నువ్వు ఒక మాట ఇస్తే నేను నా పిల్లని ఇస్తానన్నాడు కేకయ్య రాజు. ఏం కావాలన్నాడు. నా కూతురు వలన బిడ్డలు కలిగితే ఆ బిడ్డడికి నువ్వు పట్టాభిషేకం చేస్తావా అన్నాడు. నీ కూతురు వలన బిడ్డలు కలిగితే ఆ బిడ్డడికి పట్టాభిషేకం చేస్తాను, ఇది ప్రమాణం అన్నాడు. ఇన్నేళ్లయింది కౌసల్య వల్ల బిడ్డలు లేరు, ఇన్నేళ్లయింది సుమిత్ర వల్ల బిడ్డలు లేరు, ఇన్నేళ్లయింది ఇప్పుడు కైక వల్ల బిడ్డలు పుడతారేంటి? పుట్టారు పో, కష్టం ఏమిటి? ఎలాగో పైన ఇద్దరికి పిల్లలు లేరుగా. కైకికి బిడ్డలు పుడితే కైకికి పట్టాభిషేకం చేయడానికి కష్టం ఏమిటి? కాబట్టి చాలా సులువుగా ఒప్పుకున్నాడు. దశరథుడి జీవితం చాలా గమ్మత్తుగా ఉంటుంది. మనం ఎలా షార్ట్ కట్లు ఆలోచిస్తామో అలా ఆలోచిస్తుంటాడు ఆయన అప్పుడప్పుడు. ఎక్కడ పప్పులో కాలేశాడు? పుత్రకామేష్టి చేశాక నలుగురు పుట్టారు. పెద్ద ఆయన సుగుణాభిరాముడు, రాశీభూతమైనటువంటి ధర్మం. ఇప్పుడు దశరథుడి మనస్సంతా ఎవరి మీద ఉంది? పెద్ద కొడుకు మీద ఉంది. ఇంత సుగుణాభిరాముడైన రాముణ్ణి ఏ కారణం చేత పట్టాభిషేకం చేయకుండా పక్కన పెట్టను? ఆనాడు నేను మాటిచ్చాను భరతుడికి పట్టాభిషేకం చేస్తానని, తప్పుకోగలడా? ఇప్పుడు సత్యధర్మముల మధ్య గొడవ వచ్చింది. తాను కేకయ్య రాజుకి ఇచ్చిన మాట సత్యం, పెద్ద కొడుక్కి పట్టం కట్టాలి ధర్మం. ఏది పాటించాలి? సత్యానికి నిలబడితే రాముణ్ణి వదలలేడు, రాముణ్ణి కానీ పట్టుకుని పట్టాభిషేకం చేస్తే సత్యం భ్రష్టుడు కాలేడు. వయస్సా అయిపోయింది, కట్టి కుడిపేస్తుంది అసత్యలోపం. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆలోచించి సత్యాన్ని ధర్మాన్ని కూడా రెండింటినీ పట్టుకున్నట్టు నటించాడు. ఎలా? నేనక్కడ మాట ఇవ్వడం సత్యం, ప్రజలందరూ రాముడు యువరాజుగా అడుగుతున్నారు, పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చేయడం ధర్మం. నీ సత్యం వదిలేడు, ధర్మం పట్టుకున్నాడు. వశిష్ఠుడిని ముహూర్తం పెట్టమంటే ఇది అడుగుతాడని వశిష్ఠుడిని ముహూర్తం పెట్టమని అడగలేదు. యవ్వరాజ్య పట్టాభిషేకానికి పక్కనున్నాడు మహర్షి, అడగలేదు. ఎందుకని? వశిష్ఠుడికి తెలుసు మాట ఇచ్చాడని. రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను ముహూర్తం పెట్టండి అన్నాడు అనుకోండి, మరి కేకే రాజుకి ఇచ్చిన మాట ఏమిటంటాడు వశిష్ఠుడు? గురువుగారి దగ్గరికి వెళ్ళి సత్యం వదిలేస్తానంటే కమండంలో నీళ్లు చేతిలో పోసుకుంటాడు. ఎలా అంటాడు? అందుకని అసలు అడగకపోతే గొడవ వదిలిపోతుంది, నేనే పెట్టేసుకుంటాను ముహూర్తం, పంచాంగం చూసి పెట్టేసుకున్నాడు. పెట్టేసుకుని రామ రేపే నీకు పట్టాభిషేకం. ఈ విషయం భరతుడి యొక్క తాతగారికి చెప్పకు, మీ మామగారికి చెప్పకన్నాడు. జనక మహారాజు గారు మహాజ్ఞాని, తన అల్లుడికి రాజ్యం రాకపోయినా దశరథుడిచ్చిన మాట నిలబడాలంటాడు. అందుకని మీ మామగారికి చెప్పకు. కేకయ్య రాజు గారికి తెలిస్తే తనకిచ్చిన వరం సంగతి ఏమిటంటాడు. అందుకని భరతుడి తాతగారికి చెప్పను. నీకు రేపు పట్టాభిషేకం అయిపోతుంది, గప్చిప్గా ఉపవాసం చేసి రేపు పొద్దున్నొచ్చే పట్టాభిషేకం అన్నాడు. సత్యం వదిలేడు, ధర్మం పట్టుకున్నాడు. రాత్రి వెళ్ళి పడుకున్నాడు. కైకమ్మంది, నువ్వు నాకు యుద్ధంలో 2 వరాలు ఇచ్చావు, అవి తీర్చండి. కైకమ్మేం పట్టుకుంది? సత్యం పట్టుకుంది. 2 వరాలు సత్యం. ఆవిడ సత్యం పట్టుకుని పెద్దవాడికి రాజ్యం వెళ్లాలన్న ధర్మం వదిలేసింది. ఆవిడ ధర్మం వదిలి సత్యం పట్టుకుంది, ఈయన సత్యం వదిలి ధర్మం పట్టుకున్నాడు. ఆవిడ కోరిక నెరవేరి భరతుడికి పట్టాభిషేకం అవ్వలేదు, ఈయన కోరిక నెరవేరి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అవ్వలేదు. ఇద్దరికీ 2 జరగలేదు. సత్యాన్ని వదిలి ధర్మాన్ని పట్టుకున్నా, ధర్మాన్ని వదిలి సత్యాన్ని పట్టుకున్నా ఇద్దరూ నెగ్గలేకపోయారు. సత్య ధర్మాన్ని రెండింటినీ పట్టుకుంటాడు రామచంద్రమూర్తి. ఇవే 2 కాళ్ళు, అది రామాయణం, కదులుతాయి. అందుకే రాముడు ఎక్కడున్నా విజయమే. ఇది ఎలా చూపించారు ఈ విషయాన్ని మహర్షి అంటే, మరునాడు ఉదయం రాముడు వెళ్ళాడు, దశరథుడు మాట్లాడలేదు. అస్సలు రాముణ్ణి చూసి
రామా అని రాముణ్ణి చూడగానే పొంగిపోయేవాడు దశరథ మహారాజు గారు. రామాయణంలో వర్ణన చేస్తారు, గవాక్షంలో నిలబడితే దశరథుడు రాముడు గుర్రం మీద వచ్చేస్తుంటే అనుకునేవాట, యవ్వనంలో నేను ఉన్నప్పుడు నేను నడిచి వస్తుంటే నేను ఎలా ఉండేవాణ్ణో అచ్చు అలాగే ఉన్నాడు. చూసావా ముద్ర, యవ్వనంలో నా ఫోటో చూసి నా కొడుకు ఫోటో చూస్తే ఇద్దరం ఒక్కటే, మళ్ళీ నేను యవ్వనంలో వస్తున్నట్టుందనుకుని పొంగిపోయేవాట దశరథ మహారాజు గారు. అంత ఇష్టం రాముడంటే. అటువంటి రాముడు వస్తే మర్నాడు ఉదయం మాట్లాడలేదు, అసలు ఇలా తలెత్తి చూడలేదు, ఇలా తలదించుకుని నేల వంక చూస్తూ కళ్ళమ్మట నీళ్లు బొట 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 పడుతుంటే కూర్చున్నాడు. రాముడు నమస్కరించి కైకమ్మని అడిగాడు, ఎందుకు అలా ఉన్నారు నాన్నగారని. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. పట్టాభిషేకానికి ఏర్పాట్లు అయిపోయి అందరూ వచ్చేశారు. పట్టాభిషేక సామాగ్రి అక్కడ పెట్టారు, పూజా సామాగ్రి పెట్టినట్టు అంతా సిద్ధంగా పెట్టారు. వశిష్ఠుడు వచ్చేశాడు, ముహూర్తానికి వేళ అయిపోతోంది. దశరథుడు బయటికి రావడేమిటి, దర్శనం చేసుకోవాలని రాజులందరూ బయట నించున్నారు. ఇంకా రాడేమిటి అని అడుగుతున్నారు. రామచంద్రమూర్తి లోపలికి వెళ్ళారు. ఆయన స్నానం చేయలేదు, ఏడుస్తున్నాడు ప్రభువు. కైకమ్మని అడిగాడు, నాన్నగారు ఎందుకు అలా ఉన్నారని అడిగాడు. అడిగితే ఆవిడ చల్లగా చెప్పింది, నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత క్షీరాజినజటాధారి రామో భవతు తాపస. 14 నువ్వు అరణ్యవాసానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో తెలుసా? నారచీర కట్టుకుని వెళ్ళాలి, జటాజూటం కట్టుకుని వెళ్ళాలి. నువ్వు వెళ్ళేటప్పుడు ఒక ముని ఎలా బ్రతుకుతాడో అలా బ్రతకాలి అరణ్యంలో. ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం అయిపోతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మాట విన్న వెంటనే 2 జరగాలి. ఒకటి, రాముడు స్పృహ తప్పి కింద పడిపోవాలి. ఏమిట్రా ఇది అనుకోనటువంటి విషయం, రాజ్యమా పోయింది, పైగా 14 ఏళ్ళ అరణ్యవాసమా అని కింద పడిపోవాలి. 2, ఏమనాలి, ఎవడు చెప్పాడు ఇలాగని అడగాలి. నేను 2 వరాలు అడిగాను, చిటికేసి ఒరే లక్ష్మణ నాకు అచ్చట రానాలి కదండి. శౌర్యం, ఆయన్ని ఎవరు ఎదుర్కోగలరు రాముణ్ణి. కాబట్టి కైకమ్మ కుట్టు కన్నా కోసేయాలి, దశరథ మహారాజు గారిని నిగ్రహించాలి. ఇప్పుడు రాముడి ముఖం ఏమైనా వివర్ణత పొందిందా? ఇది చాలా ముఖ్యమైన విషయం ధర్మంలో. ఆయన ముఖంలో ఏమైనా మార్పు వచ్చేసి అలా ఉండిపోయామా, ఏమన్నావు మళ్ళీ చెప్పు అన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఏదో కొంచెం తొట్టుపడ్డాడు. రాముడు తొట్టుపడలేదు కదా, ఇన్స్టంటానియస్ అంటే నేను ఇందాక అన్ననే మనస్సులో అనుకోకుండా సంఘటన జరిగినప్పుడు మాట్లాడడంలో యథార్థమైన వ్యక్తి బయటికి వచ్చినట్టు ఒక శ్లోకాన్ని చెప్పాడు రాముడు. నహమర్థపరో దేవి లోకమా వస్తుముత్సహి విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. ప్రాణప్రదం ఏమిటో తెలుసా అండి ఆ శ్లోకంలో? తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా రాముడంటే ఎవరనుకున్నావమ్మా? నహమర్థపరోదేవి, నేను అర్థమును వాంఛించిన వాడను కాను. నాకు డబ్బు కాని, సింహాసనము కాని, రాజ్యము కాని ఇవి నాకు అక్కర్లేదు. నాకు ఏది కావాలో తెలుసా? ధర్మము కావాలి. ధర్మం ఎందుకు కావాలి? కేవలం ధర్మమాస్థితం. రాముడు ధర్మం బాగా చేస్తున్నాడని అందరూ చూసి మెచ్చుకోవడానికి కాదు, అసలు ఆ ధర్మమే నా ప్రాణం. అది తప్ప దాన్ని వదిలేసి మిగిలింది ఏదీ నాకు అక్కర్లేదు. దానికోసం నేను ఏదైనా వదిలేస్తాను. ఇది చాలా జాగ్రత్తగా గమనించారో లేదో ఇప్పుడు నేను చెప్పిన మాటని మళ్ళీ గమనించండి, ఇంకొకసారి చెప్తున్నాను. దేనికోసమైనా నేను ధర్మాన్ని వదలను, దేన్నైనా వదిలేస్తాను ధర్మం కోసం. కాబట్టి ఇప్పుడు నాకేం కావాలి? ధర్మం కావాలి. ఏది ధర్మం? నాకు చాలా మంది ఒక మాట అంటుంటారు, రాముడు పితృవాక్య పరిపాలకుడు. నేనంటాను కాదు అంటాను. నేను ఆ మాట ఒప్పుకోను. రాముడు పితృవాక్య పరిపాలకుడు అంటే ఏమిటండి అర్థం? తండ్రి గారు చెప్పినటువంటి మాటని ఆచరించేటటువంటి వాడు. ఇది నిజమైతే అసలు యథార్థంగా అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు దశరథుడు నోరు విప్పి నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళని శాసించింది లేదు. దశరథుడు నోరు విప్పి చెప్పింది ఒకటే చెప్పాడు రాముడితోటి. ఏమని చెప్పాడంటే ఆయన
నాయనా అహం రాఘవ కైకయ్యా వరదాని నమోహిత అయోధ్యాయాత్మేవాద్య భవరాజా నిగృహ్యమాం అన్నాడు. నేను ఆ కైకేయికి ఎప్పుడో ఇచ్చినటువంటి వరాల చేత ఇవాళ కట్టబడ్డాను, మోహితుణ్ణైపోయాను. రామా, నేను నిన్నొక్కటి అడుగుతున్నాను, నువ్వేం చేస్తావో తెలుసా? నేనెవరికి ఇచ్చాను వరాలు? కైకమ్మకిచ్చాను. ఏమనిచ్చాను? 14 ఏళ్లు రాముణ్ణి అడవులకు పంపుతాను, భరతుడికి పట్టాభిషేకం చేస్తానని చెప్పాను. ఇప్పుడు నేను మాట తప్పానా తప్పలేదా? నేను మాట తప్పలేదు. నేను రాముణ్ణి 14 ఏళ్లు అరణ్యాలుగా పంపుదాం అనుకున్నాను. కానీ నువ్వేం చేస్తావో తెలుసా? నిన్ను కూడా అడుగుతున్నాను. నువ్వు నాకొక్క ఉపకారం చెయ్యి. నేను పెద్దవాడిని అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను. నీతో నేను యుద్ధం చెయ్యలేను రామా. ఇప్పుడు నువ్వు నన్ను యుద్ధంలో నిగ్రహించేసి ఓడించేసి నన్ను ఖైదు చేసేసి రాజ్యం నువ్వు తీసేసుకో. ఇప్పుడు నేను ధర్మం తప్పానా? నేనెక్కడ తప్పాను? రాముణ్ణి పంపుతానన్నాను, రాముడు నన్ను ఓడించేసి ఖైదులో పెట్టాడు. నేను రాముడితో యుద్ధం చేయలేను కాబట్టి నా తప్పు లేదు. భరతుడికి పట్టాభిషేకం చెయ్యనన్నానా? రాముడు చేసేసుకున్నాడు, నన్ను ఓడించి నేనేం చేయను. కాబట్టి నేను ధర్మం తప్పలేదు కదా రామా. నువ్వు ధర్మం తప్పలేదు కదా, క్షాత్రంతో నన్ను గెలుచుకున్నావు. పెద్దవాడు రాజుకోవడం ధర్మం. నువ్వెవరు నాకు ఇవ్వడానికి? నన్ను ఓడించి నువ్వు రాజ్యం పుచ్చుకున్నావు. నువ్వు సింహాసనం మీద కూర్చుంటే నేనేం చేస్తానో తెలుసా? నిన్ను వదిలి ఉండలేను. ఖైదులో కూర్చుని నిన్ను చూస్తూ నేను బతికేస్తాను. నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను రామా అన్నాడు. నేనంట ఇది చేస్తే పితృవాక్య పరిపాలకుడు అంటాను. ఏం మీరెందుకు కాదనాలి? ఇది చేశాడు అనుకోండి రాముడు, అలాగే నాన్నగారండి నేను పితృవాక్య పరిపాలకుడిని, మీ మాట నేను ఎందుకు కాదంటాను అని వెంటనే కోదండని తీసుకుని రండి నాన్నగారు యుద్ధానికి అని చెప్పి ఆయన్ని గదబెట్టో దెబ్బ కొట్టి ఆయన కింద పడిపోగానే కాళ్ళు చేతులు కట్టేసి ఒక 5లో పారేసి ఆ పట్టాభిషేకం చేసేయండి అంటే ఆయన చేతిలో కోదండం పట్టుకుంటే ఎదురు రావడమే ఎవడైనా. ఇంకా రామాయణం మీరు నిన్నే చెప్పడం ఎందుకు, మీరు వినడం ఎందుకు, రామాయణానికి కావ్యం ఎందుకు అంటే రాముడు అన్నాడు, నాన్నగారు నాకు ఇది కాదండి కావలసింది, నాకేం కావాలో తెలుసా? నేను కొడుకుగా పాటించవలసిన ధర్మాన్ని నేను పాటించాలి. ఇది రాముడంటే. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. పితృవాక్య పరిపాలన అంటే దాని యందు అంతర్లీనంగా చాలా పెద్ద విషయం ఉంది. ఆయన చెప్పింది నేను చేసేయడం కాదు. నేను మీరు ఇచ్చినటువంటి మాట సత్యమయ్యేటట్టుగా నేను ప్రవర్తించాలి. అది కొడుకు ధర్మం. రాత్రి మీరు వరం ఇచ్చారు. ఎవరికిచ్చారు? అమ్మకిచ్చారు. ఏమని? రాముణ్ణి అడవికి పంపేస్తానని. ఇప్పుడు నేను అడవికి వెళ్ళకపోతే మీరిచ్చిన మాట అసత్యం అయిపోతుంది. మీరు అసత్యం పలికితే మీకు ఊర్ధ్వగతులు ఉండవు, మీరు భ్రష్టులైపోతారు. ఒక కొడుకు ఒక తండ్రికి చేయవలసినటువంటి ధర్మం అదే కాదు. ఒక తండ్రికి కొడుకు చేయవలసిన ధర్మం తండ్రిని సత్యమునందు నిలబెట్టాలి. సత్యమునందు నిలబెట్టాలంటే మీ మాట నిజం అవ్వాలంటే నేను అడవికి వెళ్ళిపోవాలి. అందుకని నాన్నగారు నేను అడవికే వెళ్ళిపోతాను. 14 ఏళ్ళు ఎంతలో గడుస్తాయి? మీరు నాకు అక్షతలు వేసి ఆశీర్వచనం చేయండి, నేను తొందరలో తిరిగి వస్తాను, మీరు బెంగ పెట్టుకోకండి అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, కేవలం ధర్మమాస్థితం, నాకు ధర్మము తప్ప వేరొకటి అక్కర్లేదు అని రాముడు చెప్పడంలో ఆయనకి నిజంగా ధర్మం పట్టుకుని ఏదో పటాటోపమో కీర్తో ప్రతిష్టో ఉత్తమగతిలో ఊర్ధ్వలోకాలో స్వర్గమో కీర్తో ఏదైనా ఉందా? లేకపోతే కేవలము ధర్మాచరణము తప్ప వేరొకటి ఆయనకి అసలు అక్కర్లేదా? రాముడికి ధర్మము తప్ప ఇంకేమీ అక్కర్లేదు. ధర్మమా తండ్రియా? ధర్మమే. ధర్మమా భార్యయా? ధర్మమే. ధర్మమా తమ్ముడా? ధర్మమే. ధర్మమా ప్రజలా? ధర్మమే. ధర్మమా నేనా? ధర్మమే. అసలు రాముడి జీవితంలో ధర్మం వద్దు, పోన్లే దీంతో సర్దుకుందాం అలా ఉండదు. ఎప్పుడూ ధర్మం కోసమే ఉంటాడు రాముడు. అయితే నేను ఇక్కడ ఒక పెద్ద రహస్యాన్ని ఇవాళ, అంటే నేను అలా అంటుంటాను, అవన్నీ ఏం రహస్యాలకో మీ అందరికీ తెలుసున్నవి, అలా అంటుంటానంటే నేను గమ్మత్తు చూడండి. ఎక్కడా ధర్మమే అయితే, అందుకే రాముడు ఏది మాట్లాడితే అది ధర్మం అవుతుంది శాస్త్రంలో. కౌసల్యామాత దగ్గరికి వెళ్ళాడు. అంతటి మహాపతివ్రత కొడుకుని విడిచిపెట్టవలసి వస్తే ఇంతటి ధర్మాత్ముడికి పట్టాభిషేకం లేదు, అడవికి వెళ్ళిపోతున్నాడంటే ఆవిడంది ఎన్నడూ అనని మాట అంది కౌసల్య. 60,000 వయస్సు వచ్చి యవ్వనంలో ఉన్న కాంతని పెళ్లి చేసుకుని మీ నాన్న ఎప్పుడూ కైకమ్మ అంతఃపురంలో పడుకుని ఉంటాడు.
నా అంతఃపురానికి కూడా రాడు. పేరుకి నేను ధర్మపత్నిని, పెద్ద భార్యని. ఎందుకు? ఎప్పుడైనా మీ తండ్రి వచ్చాడా, నాతో మాట్లాడా? ఇన్నాళ్లకి సుగుణాభిరాముడివి కొడుకు పుట్టావని సంతోషించాను, నిన్ను కూడా అడవులకు పంపించేశాడు. ఇంకా నేను ఇక్కడ ఎవరి కోసం ఉండాలి? అందుకు నీతో నేను అడవులకు వచ్చేస్తాను. ఇక్కడ భర్త వచ్చి చూస్తాడా, నన్ను పలకరిస్తాడా, నాతో మాట్లాడతాడా? మీరు కాదనడానికి వీల్లేదు. రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాను రేపు అన్న రోజున కౌసల్య అంతఃపురంలో లేడు దశరథుడు, కైకమ్మ అంతఃపురంలో ఉన్నాడు ఆయన రాత్రలా స్పృహలు తప్పుతూ. కాబట్టి నాకు ఇక్కడ భర్త దగ్గర ఎలాగో ఆదరణ లేదు, నేను నీతో వచ్చేస్తాను రామా అంది. ఇప్పుడు ఎవరికి సంకటం చెప్పండి? సరే అమ్మా నిజమే, అయితే వచ్చేసేయి అన్నాడు అనుకోండి అమ్మ మీద ప్రీతితో. అది ధర్మమేనా? అలా తీసుకెళ్ళచ్చా? రాముడు అది ధర్మం అనుకోండి, కౌసల్యం తీసుకెళ్ళిపోతాడు. అది ధర్మం కాదనుకోండి, రాముడు తీసుకెళ్ళడం. మీకు అందుకే నేను ఆ మాట అన్నది. ఏదైనా ఒక క్లిష్టమైన సన్నివేశం వస్తే మీకు రామాయణం మీద అధికారం ఉంటే, అంటే రామాయణం మీరు బాగా చదివితే, ఇలాంటప్పుడు రాముడు ఏం చేశాడు అని మీరు ఆలోచించారనుకోండి, అదే మీకు జవాబు. అంతే. ఇంకా మీ జీవితంలో ఇంకా వేరే మీకు ధర్మశాస్త్రం తెలుసుకోవలసిన అవసరం మీకేం ఉండదు. ఆ ధర్మశాస్త్రమును మీరు అలా పాటించి మీరు రక్షణ పొందేస్తుంటారంతే. రామాయణం జీర్ణమైన వాడు రక్షణ పొందుతూనే ఉంటాడు. కారణం ఏమిటి? వాడికి తెలియకుండానే రామోపాసన నడిచిపోతుంటుంది జీవితంలో, ధర్మోపాసన నడిచిపోతుంటుంది. ఇన్నిటిని విడిచిపెట్టేశాడు. చాలా జాగ్రత్తగా విను. భర్తుక్కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. ఏ స్త్రీ ఏ కారణము చేతనైనా కావచ్చు, ఈ కారణము ఆ కారణము అని ఉండదు. ఏ కారణము చేతనైనా సరే భర్త ఉండగా కొడుకు పంచన చేరరాదు. ఏ కారణము చేతనైనా సరే భర్త వెళ్ళిపోయిన తరువాత కొడుకుని విడిచిపెట్టి వేరొక చోట ఉండరాదు. ఇది ధర్మశాస్త్రం. అంతే. తండ్రి ఉన్నాడా లేడా? నాకు ఉన్నాడు దశరథ మహారాజు గారు. నీకు భర్త ఉన్నాడా లేడా? ఉన్నాడు దశరథ మహారాజు గారు. దశరథ మహారాజు గారు బ్రతికి ఉండగా ఆయన్ని నింద చెయ్యడం, నేను వినడం, నిన్ను నాతో తీసుకెళ్ళడమా? అది కుదిరే పని కాదు. నీకు నాకు సర్వలోకులకు రాజ్యమునకు దశరథుడు రక్షకుడు. ఆయన సత్యధర్మములు నెరిగినవాడు. సన్నివేశాన్ని బట్టి మాట్లాడకూడదు. ఆయన ఎంత ధర్మోపాసనం చేసి నన్ను విడిచిపెట్టి ఉండలేనివాడు కుత ఉడికిపోతూ ఇవాళ దీనికి సిద్ధపడ్డాడో, ఆయనలో ఎంతటి మహాత్ముడున్నాడో గుర్తెరుగు. అటువంటి మహాత్ముడు భర్త అని గౌరవించడం నేర్చుకో. ఏ స్త్రీ ఏ కారణము చేతనైనా భర్తని విడిచిపెట్టి వెళ్లి వేరొక చోట ఉంటానని అంటుందో ఆ స్త్రీ నృశంసః. ఆమె ముఖం చూడడం కాని ఆమెతో మాట్లాడడం కాని చేయరాదు. భర్తని విడిచిపెట్టి వెళ్ళుట అన్నది అసలు మన వాంగ్మయమునందు తెలియదు. అందుకనమ్మా ఈ మాట నువ్వు అనకూడదు, నేను వినకూడదు. వేరొక మారి మాట అనకూడదండి. వెంటనే ఆవిడ, ఇది రాముడంటేనండి. రాముడు ఎక్కడ ఏ ధర్మం ఎలా పాటించాలో అలా పాటిస్తాడు. అమ్మ అంతటిది పొంగిపోయి వెంటనే ఆశీర్వచనం చేసి రక్ష పెట్టి రాముణ్ణి అరణ్యవాసానికి అనుమతించింది. సరే, సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంభాషణ అంతా మీకు నిన్నటి రోజున నేను చాలా మటుకు విజ్ఞాపన చేసి ఉన్నాను. నేను పూర్ణంగా చెప్పానని నేను అనలేదు, అందుకే సంగ్రహం అన్నాను. ఆ సర్గలు ఉన్నాయి. నేను ఎక్కడని పూర్తిగా దాన్ని నేను విశ్లేషణ చేస్తాను. ఇప్పుడు మీరొక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. రాముడి జీవితంలో రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత పర్ణశాల ఒకటి నిర్మాణం చేశాడు లక్ష్మణుడు. మరి ఉండడానికి ఒక పర్ణశాల కావాలి కదండి. రాముడి ధర్మం అంటే మీకు నేను అందుకని విజ్ఞాపన చేస్తున్నాను ఈ విషయాన్ని. లక్ష్మణ, మనకి అనువైన పర్ణశాల ఒకటి నిర్మించు అన్నాడంతే రాముడు. ఒక కర్ర కాని లేకపోతే ఒక నార కాని ఒక ఆకు కాని వేరొకరు సాయం చేసినట్టు మనకి రామాయణంలో కనపడదు. ఈశాన్యంలో ఉండవలసినటువంటి పూజామందిరం దగ్గర నుంచి అన్నయ్య నిత్యాగ్నిహోత్రీకుడు కాబట్టి అగ్నిహోత్రం చేసుకోవడానికి, అన్నయ్య వదిన పడుకోవడానికి ఎన్ని గదులు ఎంత శుభలక్షణాలతో వాస్తు ప్రకారం ఉండాలో అలా అంతా నిర్మాణం చేసేసి
అన్నయ్య దగ్గరికి వచ్చి చెమటలు పట్టిన మొహంతో చేతులు కట్టుకుని నిలబడి లక్ష్మణుడు అంటాడు, పరవానస్మికాకుచ్ఛాత్వయి వర్ష శతం స్థితే స్వయం తురుచిరే దేశే క్రియాతుమితి మాం వదా. నా గృహప్రవేశం కార్డు మీద నేను ఈ శ్లోకమే వేసుకున్నాను. పరవానస్మికాకుచ్ఛాత్వయి వర్ష శతం స్థితే. నేనా అన్నయ్య ఈ పర్ణశాల నిర్మించిన వాణ్ణి? లక్ష్మణ, పర్ణశాల బాగా కట్టావంటావేమిటి? నేను కట్టలేదు. కాకుత్సా మహానుభావ, నీవు నా యందు అనుగ్రహించి నా చేత ఈ పర్ణశాల నిర్మాణము చేయించి దాని యందు నీ ఆరాధన చేసేటటువంటి అదృష్టాన్ని నాకు అనుగ్రహించావు. రామా, ఇది సర్వకాలములకు నీది. ఇది లక్ష్మణుడి భక్తి. ఈ మాట అంటే రాముడు అంటాడు, రాముడి ధర్మం అంటే ఏమిటో చెప్పడానికి నేను అక్కడక్కడ కొన్ని మెరుపులు మీకు చూపిస్తున్నాను. నాకు జ్ఞాపకం అప్పటికి స్ఫురణలోకి వచ్చినవి చూపిస్తున్నాను. పెద్ద పెద్ద విషయాలను ఆవిష్కరించడానికి టైం సరిపోదు కదా. అందుకని ఆయన అంటాడు వెంటనే, లక్ష్మణ, నువ్వు ఒక విషయాన్ని గమనించావా? కర్తవ్యే వాస్తుశమనం సౌమిస్త్రే చిరజీవిత అంటాడు. నాన్న, నువ్వు పర్ణశాల కట్టావు, చాలా బాగా కట్టావు. ఎక్కడ ఏ గది ఉండాలో అలా కట్టావు. ఎక్కడ ఎత్తు ఉండాలో ఎత్తు ఉంచావు. ఎక్కడ పల్లం ఉంచాలో అక్కడ పల్లం ఉంచావు. ఇన్ని చేసినా మనం గృహప్రవేశం ముహూర్తం చూసుకుని వాస్తు పూజ చేసి అందులో కాపురం ఉండాలన్నాడు. ఎందుకన్నయ్యా వాస్తు పూజ? పర్ణశాలే కదన్నయ్యా, కొన్నాళ్ళు ఉండేదేగా, అక్కడే మనం ఉండిపోతామా శాశ్వతంగా అనుకుంటాడేమో అని వెంటనే చెప్తున్నాడు. సౌమిత్రే చిరజీవిత. ఒక ఇంటి యందు దీర్ఘకాలము పాటు అనారోగ్యం లేకుండా, అపమృత్యు భయం లేకుండా సుఖశాంతులతో ఉండాలనుకున్నవాడు వాస్తు పూజ చేయకుండా, గృహప్రవేశము చేయకుండా ఇంటి యందు వసించరాదు. ఇది ధర్మం అంతే. ఏ పౌరోహిత్యుడొచ్చి ఏ పురోహితుడొచ్చి చేయించాడండి గృహప్రవేశం? సమస్త వేదములు రాముడికి కరతలామలకం. ఆయనే వాస్తు పూజ చేశాడంతే. ఆయన అందుకే రామాయణం చదువుకున్నవాడు వాస్తుహోమం లేకుండా గృహప్రవేశం చేశాడనుకోండి, వాడు రావణాసురుడు అనమాట. వాడికి తెలుసు కానీ ఆచరణ లేదు. నువ్వు రామాయణం చదివింది నిజమైతే నువ్వు కూడా వాస్తుహోమం చేసి, నువ్వు కూడా వాస్తు పూజ చేసి గృహప్రవేశం చెయ్యాలి. రాముడంతటి వాడిది చేశాడు. ఇది చేశాడు కాబట్టే సీతమ్మతో కలిసి బయటపడి అయోధ్య చేరాడు, లక్ష్మణుడితో కలిసి. మీరు రామాయణంలో చూడండి, ఎందరో నిహతులైపోయారు అన్నదమ్ముల జంటల్లో. రావణ కుంభకర్ణ విభీషణుల్లో కుంభకర్ణ రావణులు పోయారు. వాలి సుగ్రీవుల్లో వాలిపోయాడు. జటాయువు సంపాతుల్లో ఆ జటాయువు మరణించాడు. అలా ఎందరో అన్నదమ్ముల జంటల్లో అన్నో తమ్ముడో ఎవరో వెళ్ళిపోయారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా నలుగురు హాయిగా చిట్ట చివరి వరకు ఉన్నారు. ఏ కారణం చేత ఉండగలిగారు? ప్రతి చిన్న విషయంలోనూ ధర్మాన్ని పాటించారు కాబట్టి ఉండగలిగారు. పురుషుడికి ధర్మములలోకెల్లా గొప్ప ధర్మం ఏది అంటే, నిన్నటి రోజున నేను ఒక విషయం విజ్ఞాపన చేసి ఉన్నాను. చాలా హీనమైనటువంటి శీలమున్నటువంటి పురుషుడికి ఉండే మొట్టమొదటి లక్షణమేమి అంటే, ఒక స్త్రీ కనపడితే చాలు. ఒక స్త్రీ కనపడినంత మాత్రం చేత నేనంత వాచాలత్వంతో ఉండాలా? నేనంత అతిగా మాట్లాడాలా? నేను ఎప్పుడూ ఎలా మాట్లాడతానో నేను అలా మాట్లాడలేనా? నేను అలా ఉండలేనా అని ఉండలేడు. ఒక సహజమైన బలహీనత, ఎక్కువ మాట్లాడతాడు స్త్రీని చూడగానే. అరణ్యకాండలో శూర్పణఖ వచ్చింది. నేను నిన్నటి రోజున ఒక మాట చెప్పాను మీకు, త్రిజట పేరు బాల అని. త్రిజట పేరు కాదు, శూర్పణఖ పేరు బాల. బాల అంటే మూర్ఖ, బాల అన్న పేరు శూర్పణఖని. శూర్పణఖ బిరుదునామం. పెద్ద పెద్ద గోళ్లు ఉంటాయి కాబట్టి శూర్పణఖ అంటారు. ఆవిడ అసలు పేరు బాల. ఆ బాల, ఆ శూర్పణఖ వచ్చే ముందు శూర్పణఖతో రాముడు మాట్లాడాడు. రాముడు శూర్పణఖతో మాట్లాడినటువంటి మాటల్లో మనకి ఇలా రాముడు మాట్లాడచ్చా అని ఒక అనుమానం వస్తుంది. ఆ ముక్కు చెవులు కోసినటువంటి సందర్భంలో ఇలా మీకు అనుమానం రాకుండా మహర్షి ఒక కాషన్ ఆర్డర్ ఒకటేస్తారు. శూర్పణఖ వచ్చే ముందే ఒక శ్లోకాన్ని రచిస్తారు మహర్షి. అందులో ఆయన ఒక మాట అంటారు. అందులో అనృతం నహి ప్రియస్య, రాముడికి ఎప్పుడూ కూడా అబద్ధమనేటటువంటిది ఎంత మాత్రమూ ఇష్టం ఉండదు.
ఇష్టం ఉండకపోవడం అనేటటువంటి దాన్ని పక్కన పెట్టండి. విశేషేణాశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య. ఎంత గొప్ప మాటలో చూడండి రెండు. వాచాలత్వం ఎప్పుడు బయటపడిపోతుందో తెలుసా అండి? మీరు ఒక ఆశ్రమానికి వెళ్ళారనుకోండి, ఆ ఆశ్రమం గేటు మీద ఒక బోర్డు ఉందనుకోండి, ఇచ్చట మౌనముగా ఉండవలెను. ఇక్కడి నుంచి మీరు లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసేంత వరకు వాడు మౌనంగా ఉండడం, ఎక్కడో అక్కడ మాట్లాడతాడు. చదవలేదా గేటు మీద బోర్డు? చదివాడు. కోటేశ్వరారు అనకపోయినా కోటేశ్వరారు అంటాడు. ఎందుకది? కాసేపు నువ్వు అది ఆప్ చేసి నేను మళ్ళీ బయటకు వచ్చే వరకు మౌనంగా ఉంటాను. ఎందుకంటే ఒక ఆశ్రమ ప్రవేశం చేసే ముందు అక్కడ ఒక సిద్ధ పురుషుడు ఉన్నాడు. ఆయన ఎందుకో ఆ విషయాన్ని రాశారు. అది ఆయన స్థితికి భంగం. ఇప్పుడు మొన్నటి రోజున నేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళాను. వెళ్తే మేము వెళ్ళినప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటారు మహాతల్లి, ఆవిడ పేరేంటి దేవకి, నాకు ఆవిడ కృష్ణుడి భక్తి, రేణుక గారని, వారు నన్ను వేల్పూర్ ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఆ వేల్పూర్ ఆశ్రమంలో ఒక మౌన యోగి, రమణ మహర్షి ఎలా ఉంటారో అలా ఉంటారు ఆయన. దాదాపు 30 సంవత్సరముల నుంచి ఆయన మాట్లాడి ఎరుగరు. ఒక గోచి పెట్టుకుని కూర్చుని ఉంటారు. ఆయన ఎప్పుడు ధ్యానమగ్నుడై ఉంటారు. ఒక బోర్డు ఉంటుంది వెనకాల, ఇక్కడ రిక్తహస్తములతో రండి, త్యాగమునకు అవసరమైన మోక్ష సంపత్తితో బయలుదేరండి, మీ స్వవిషయాలు, జ్యోతిష్యాలు, వాస్తు ప్రశ్నలు అడగవద్దు, మోక్ష సంబంధమైన విషయమైతే అడగండి అని ఉంటుంది. మీరు పలక మీద రాసిస్తే ఆయన తిరిగి పలక మీద రాసిస్తారు, అంతే. మౌనం. ఆయన ఇక్కడెక్కడో కూర్చుని ఉంటారు ధ్యాన మందిరంలో. మీకు ఇంచుమించుగా ఒక 1/2 కిలోమీటర్ బయట గేటు మీద బోర్డు ఉంటుంది, ఇచ్చట నుండి మౌనమును పాటించవలేను. అంటే ఇక్కడ వరకు నువ్వు ఎలాగో మౌనంగా ఉండలేవు కాబట్టి ఆశ్రమంలో కొంత ప్రాంగణం మాట్లాడుకోవడానికి ఇచ్చేశారు. ఇచ్చట నుండి మౌనమును పాటించవలేను అంటే ఏమిటి? ఇంకిక్కడి నుంచి మాట్లాడద్దు. ఒకవేళ మాట్లాడవలసి వస్తే ఏం చేయాలి? నువ్వు ఎవరితో మాట్లాడదాం అనుకుంటున్నావో వాళ్ళతో కలిసి బయటికి రా, మళ్ళీ వచ్చి ఆ గేట్ బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళు. అలా ఎప్పుడు మౌనంగా ఉండగలనుకుంటున్నావో అప్పుడే వెళ్ళు అందులోకి, అప్పటి వరకు వెళ్ళకు. ఎంత మర్యాదగా రాశారు వాళ్ళు. వాళ్ళు ఒక మర్యాదకి కట్టుబడ్డారు. అది మిమ్మల్ని అడిగింది వాళ్ళు అదొక్కటే. ఇప్పుడు మీరు లోపలికి అడుగేసి, చిత్రం ఏమిటో తెలుసా అండి? దగ్గులు అక్కడే వస్తాయి, తుమ్ములు అక్కడే వస్తాయి. వెళ్ళడానికి 1:30, 10 నిమిషాలు అలా కూర్చోరు. అసలు ఆ మౌనంలో అందాన్ని చూడరు. వెళ్ళిపోదామా సంజ్ఞ, లేకపోతే ఏంటి అక్కడే ఏదో అది పెదవులు కదపడం, లేకపోతే ఏదో చప్పుడు, మొత్తం మీద ఏదో చప్పుడు చేస్తారు తప్ప, లేకపోతే ఇందాక నేను చెప్పానే కోటేశ్వరారు కోటేశ్వరారు అని అంటే అది మాట కాదనమాట. ఇలా అంటే మౌనముగా ఉండవలేను అంటే వాడు ఉండలేడు. ఎంత చేతకాని వాడికి కూడా మాటలు బాగా ఎప్పుడు వస్తాయో తెలుసా అండి? ఓ ఆశ్రమంలోకి వెళ్ళారనుకోండి, మరి ఏమీ అక్కర్లేని వాళ్ళకి ఇంతంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎందుకండి? వాడికి ఎంత విమర్శో ఆశ్రమంలోకి వెళ్ళేటప్పటికే, ఎన్ని మాటలు వచ్చేస్తాయో ప్రతి వాడికి. మహర్షి ఎంత గొప్ప మాట రాశారో చూడండి. విశేషే ఆశ్రమస్తస్య. ఒక ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు రాముడు మాట్లాడు. ఎందుకు మాట్లాడ్డు? ఒక ఆశ్రమము అంటే ఒక మహాపురుషుడు ఉన్నటువంటి ప్రదేశము కనుక దాని గూర్చి నువ్వు మాట్లాడవద్దు. లోపల నువ్వు ఒక నమస్కారం చేసి బయటికి వెళ్ళిపో, ప్రకటముగా మాట్లాడవద్దు. అలాంటి ఆశ్రమాలు ఉన్నాయి. అందుకని విశేషేణాశ్రమస్తస్య. అలాగే సమీపే స్త్రీజనస్యచ. ఎంత గొప్పగా రాశారండి, వడగట్టేశాడు ఆయన. ఆడవాళ్ళు పక్కన ఉన్నప్పుడు కూడా రాముడు ఎక్కువ మాట్లాడడం. మనందరం ఉండలేనిది అప్పుడే. నా మీద కూడా పెట్టుకోకపోతే నన్ను రేపు మీరు దెబ్బలాడతారని అలా చెప్తున్నాను. ఎంత వాచాలత్వమో లోకాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంటుంది. నేను నిడదవోలు షటిల్ చేసే రోజుల్లో పొరపాటో గ్రహపాటో ఒక కంపార్ట్మెంట్లోకి 2 ఆడపిల్లలు ఎక్కడమే తరవాయి. 2 స్టేషన్లు దాటేటప్పటికి ఆ బోగి నిండిపోయేది, మిగిలిన బోగీలు ఖాళీ.
ఇంకక్కడికి వచ్చి వాళ్ళ ప్రాజ్ఞత, వాళ్ళ పాండిత్యం అన్నీ అక్కడ మాట్లాడతాడు ప్రతివాడు. ఎందుకంటే వాడు ఈ ఇద్దరు ఆడపిల్లలు వినాలని వాడి తాపత్రయం. వాడు అన్యథా వాడేదో లోకోపకారం చేద్దామని ఏం మాట్లాడ్డావు. వాడు ఎందుకు మాట్లాడతాడంటే వీళ్ళు వినాలని వాడి తాపత్రయం. ఇది పరమ బలహీనత. ఇదే రావణాసురుడు సీతమ్మ దగ్గరికి వచ్చి వాచాలత్వం చూపిస్తుంటాడు. ఆడవాళ్ళని చూసినప్పుడు ఎంత అవసరమో అంతవరకు మాట్లాడి ఇంకింతకన్నా ఎందుకు అని అవసరం లేనప్పుడు మాట్లాడకుండా, మామూలుగా నువ్వు నీ స్నేహితుడితో పురుషుడితో ఎలా మాట్లాడతావు అలా నీ చెల్లెలతో మాట్లాడినట్టు అవసరమైన 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోగలగడం చాలా నిగ్రహము, ఇటువంటి బలహీనత లేనివాడు మాత్రమే చేయగలడు. అందుకే మహర్షి రాముడికి అత్యద్భుతమైన కితాబ్ ఇచ్చారు. ఇది సాధారణంగా మనం ఏం చేస్తామంటే గాన్ విత్ ది విండ్ అని రామాయణం చదివేటప్పుడు చాలా క్యాజువల్ గా పేజీ తిప్పేస్తాం. మనం పెద్ద పట్టించుకోం. ఏమిటిది సమీపే స్త్రీ జనస్యచ తిప్పేస్తాం ఆ శ్లోకాన్ని. కానీ రాముడు ఈ బలహీనతలు అధిగమించిన వాడు. ఎందుకనాలి ఈ మాట? శూర్పణకు వస్తోంది ఆయన ఆశ్రమంలోకి. ఇప్పుడు రాముడు ఏం మాట్లాడినా నువ్వు ఈ కోణంలో చూడడం నేర్చుకో. రాముడు ఎక్కువ మాట్లాడా, రాముడు తక్కువ మాట్లాడా విమర్శ చేసే ముందు శ్లోకాన్ని జ్ఞాపకం పెట్టుకుని నువ్వు ఆలోచిస్తే రాముడు ఒక్క మాట ఎక్కువ శూర్పణకతో మాట్లాడడు అని నువ్వు నమ్మి రామాయణాన్ని గ్రహించు. ఇది రాముడి యొక్క గొప్ప శీలం. రాముడికి 2వ మాట అగ్ని పరీక్ష వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? ఒకసారి రాజ్యాన్ని విడిచిపెట్టినప్పుడు వచ్చింది. 2వ మాట ఎవరి కోసం రాజ్యం వదిలేశారో ఆయనే వచ్చేసాడు అడవికి. పోనీ వచ్చినవాడు ఒక్కడు వస్తే వేరు రకంగా ఉండను. తనతో పాటు శత్రుఘ్నుడిని తీసుకొచ్చేసాడు. తనతో పాటుగా కౌసల్య, సుమిత్ర, కైకేయిల్ని తీసుకొచ్చేసాడు. మొత్తం అయోధ్యలో ఉన్న ప్రజలందరినీ తీసుకొచ్చి అన్నగారి దగ్గరికి వచ్చేసాడు. వచ్చేసి ఎన్ని ధర్మపన్నాలు చెప్పాలో అన్ని ధర్మపన్నాలు చెప్పాడు. పెద్దవాడివి నువ్వు ఉండగా నేను రాజ్యం తీసుకోవడం ధర్మం కాదు, కాబట్టి నాకు రాజ్యం వద్దు. ఇదిగో వశిష్ఠుడు వచ్చాడు, వశిష్ఠుడు కూడా ఇదే చెప్తున్నాడు, కావాలంటే కులగురువు ఆయన మాట విను. 2, 3 ఎవరు వరాలు అడిగారు? అసలు మా అమ్మ అడిగింది. మా అమ్మ వరం అడిగితే కదా నాన్నగారు ఇచ్చారు. ఏ అమ్మ వరం అడిగిందో ఆ అమ్మ వరాన్ని ఉపసంహారం చేసేస్తోంది. అక్కర్లేదు మా భరతుడికి రాజ్యం, రామా నువ్వే రాజ్యం కట్టుకో అని చెప్పడానికి అమ్మ వచ్చింది. ఇదిగో ఎదురుగుండా నించుంది. అమ్మ నువ్వు చెప్పే అన్నాడు. అంటే రామ నువ్వు వచ్చేసి రాజ్యానికి నాకు అక్కర్లేదు, నా భరతుడికి అక్కర్లేదు, నా వరాన్ని నేను విత్డ్రా చేసేసాను, అందుకు నువ్వు వచ్చేసి ఇదిగో కైకమ్మ చెప్పేసింది, ఇంక నీకేమిటి అభ్యంతరం? పైగా ఇంకొకటి ఆలోచించు, రాజ్యం అనేటువంటిది ఏదో సరే నేను వచ్చే వరకు కొంచెం ఈ భరిని మీ దగ్గర పెట్టండి అని పెట్టినట్టుగా పెట్టేది కాదే. దానికి ఒక సమర్థత ఉండాలి పరిపాలించడానికి. సమర్థుడు నువ్వు అడవికి వెళ్ళిపోతావా? సమర్థత లేని నేను సింహాసనాన్ని భరించనా? అలా ఎలా భరిస్తాను? ఎలా చూసినా నేను రాజుని కాలేను, అందుకని నువ్వు తిరిగి వచ్చేయనాడు. అంటే ఇప్పుడు రాముడు ఎంత ధర్మాన్ని పట్టుకుని మాట్లాడాలి చూడండి. ఆయన అన్నాడు సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. నువ్వు అమ్మ ఇచ్చినటువంటి వరాలు అమ్మ ఉపసంహరిస్తోంది అంటున్నావు. అమ్మ వరాలు ఎవరిని అడిగింది? నాన్నగారిని అడిగింది. ఎవరిచ్చారు వరాలు అమ్మకి? పట్టాభిషేకం చేసుకోడు రాముడిని, నాన్నగారు ఇచ్చారు. ఇప్పుడు అమ్మ చేసిన ఉపసంహారాన్ని అంగీకరించడానికి నాన్నగారు ఏది? నాన్నగారి శరీరంతో ఉండగా నాకు చెప్పిన చివరి మాట ఏమిటి? నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళమని. ఇప్పుడు నన్ను మళ్ళీ రాజ్యానికి పిలవడానికి తండ్రేడి? కంటికి కనపడనటువంటి భగవంతుడి గురించి మాట్లాడడం, నీకు తెలియని ధర్మం గురించి నువ్వు మాట్లాడడం గొప్ప. నీ కంటికి ఎదురుగుండా కనపడేటటువంటి భగవత్ స్వరూపమైన తండ్రి గారికి ఇచ్చిన మాట నిలబెట్టడం గొప్ప. ఇవాళ నేను రాజ్యానికి వచ్చేస్తే ఎవడు సత్యమునందు నిలబడాలో వాడు సత్యమునందు నిలబడక నువ్వు ఇచ్చిన మాట నిలబడలేదయా కింద, నువ్వు ఇచ్చిన మాట నీ కొడుకు తప్పాడు, అందుకని నిన్ను కింద లోకాలకి తోసేస్తున్నావన్న నరకంలోకి తోసేస్తే ధర్మం నేను తప్పిపోయిన వాడిని అవుతాను. పిలిచిన వాడివి నువ్వు బానే ఉంటావు, అందుకని నేను రాను. నేను దశరథుడికి ఇచ్చాను మాట, దశరథుడిని సత్యమునందు నిలబెట్టాలి. ఇప్పుడు నన్ను పిలవడానికి దశరథ మహారాజు గారు లేరు, అందుకని నేను రానన్నాడే. ఇప్పుడు చూడండి ఈ అగ్ని పరీక్ష. ధర్మానికి నిలబడ్డాడా మహానుభావుడు? లేకపోతే రాజ్యం కోసం ఇంతమంది వచ్చి పిలిచారు కాబట్టి వెళ్ళిపోదామని అనుకున్నాడా? అన్నయ్య నువ్వు లేకపోతే ఎవరు పరిపాలిస్తారన్నాడు.
మహానుభావుడైనటువంటి వాడు, ధర్మాన్ని నమ్ముకున్నవాడు, ధర్మాన్ని పాటించేవాడు ఎక్కడున్నాడో జ్ఞాపకం పెట్టుకోండి, వాడికి సమస్త భూతములు వాడిని ప్రేమిస్తాయి, సమస్త భూతములు వాడికి సాయపడతాయి. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్, పరహితమే పరమధర్మము, పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి అంటాడు భాగవతంలో పోతన గారు. మీరు అందుకే చూడండి, రామచంద్రమూర్తి కోసం ఒక పక్షి జటాయువు ప్రాణాలు తెలిసింది. రామకార్యం మీద మాట సాయం చేయడానికి సంపాతి రెక్కలు కాలిపోయిన ఒక పక్షి మాట సాయం చేయడానికి ఆహారం తీసుకుని కొన్ని వేల సంవత్సరాలు బ్రతికింది. రాముడు రాజ్యంలోంచి వెళ్ళిపోతే అకాలంగా చెట్లు పుష్పించడం మానేశాయి. రాముడు రాజ్యం వదిలేస్తే ఆయనతో పాటు వృద్ధులు కూడా వెళ్ళిపోయారు. ఆఖరికి రాముడు వెళ్ళిపోతే తండ్రి ప్రాణాలే వదిలిపెట్టేశాడు. రాముడు వెళ్ళిపోతే సింహాసనమే వెళ్ళిపోయింది. అందుకే అయోధ్యకాండ ప్రారంభం చేస్తూనే మహర్షి ఒక మాట అంటారు, ధర్మం వెళ్ళిపోయింది, రాశీభూతమైన ధర్మము వెళ్ళిపోయింది రాజ్యంలోంచి, రాముడు వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఏం వెళ్ళిపోతాయి? రాముడితో పాటు అన్నీ వెళ్ళిపోతాయి. ఎక్కడ ఒక ధర్మాత్ముడు ఉంటాడో అక్కడ అన్నీ ఉంటాయి, ఎక్కడ ధర్మాత్ముడు వెళ్ళిపోతాడో అన్నీ వెళ్ళిపోతాయి. అందుకే అయోధ్యకాండ ప్రారంభ శ్లోకానికి మొట్టమొదటి పదం ఏమిటో తెలుసా అండి మహర్షిది? గచ్చతా మాతులకు లంభరతేన తదానగ, గచ్చతా వెళ్ళిపోయినవి. ఎందుకు వెళ్ళిపోతున్నాయి? రాముడు వెళ్ళిపోయాడు. అయోధ్యకాండలో రాముడు వెళ్ళిపోతాడు. రాముడు వెళ్ళిపోతే సింహాసనం వెళ్ళిపోయింది. సింహాసనం అయోధ్య నుంచి నందిగ్రామానికి వెళ్ళిపోయిందండి. పరిపాలన 14 ఏళ్ళు. రాముడు వెళ్ళిపోతే భరతుడు వెళ్ళిపోయాడు. రాముడు వెళ్ళిపోతే లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. రాముడు వెళ్ళిపోతే భరతుడితో చిత్రజ్ఞుడు నందిగ్రామానికి వెళ్ళిపోయాడు. రాముడు వెళ్ళిపోతే శోభ వెళ్ళిపోయింది. రాముడు వెళ్ళిపోతే దశరథుడు ప్రాణాలే వదిలేశాడు. ఏమీ వెళ్ళిపోలేదు, అన్నీ వెళ్ళిపోయాయి. ఎందుకు వెళ్ళిపోయాయి రాముడితోటి? రాముడు ధర్మాత్ముడు కనుక. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడికి పంచభూతములు, సమస్త ప్రాణులు, నోరున్నవి నోరు లేనివి సాయపడతాయి. మీకు నేను ఆ మాట చూపిస్తాను. రాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు, నేను ఈ మాట చెప్పే ముందు మీకు నేను వేరొక చిత్రమైన విషయాన్ని కూడా ఇక్కడే ప్రతిపాదన చేసేస్తే రెండూ కలిసిపోతే నాకు సానుకూలం అయిపోతుంది. ధర్మమునకు వైక్లభ్యం లేకుండా ఒక వ్యక్తి జీవితంలో నడిచిపోయింది అనుకోండి, అప్పుడు అతన్ని మనుష్యుడు అని పిలవడం చాలా కష్టం. అంటే నేను అన్న మాటని బాగా పట్టుకోగలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఒక వ్యక్తి నాకు ధర్మమే కావాలి అన్నాడు, కేవలం ధర్మమాస్థితం. ఇది కదండి రాముడు అన్నాడు రాజ్యాన్ని వదిలేసే ముందు కైకతోటి. అలా రాముడు చిట్ట చివరి వరకు ఎన్ని సందర్భాలు వచ్చినా నేను ధర్మం వదలను అని అలాగే నిలబడిపోయాడు అనుకోండి. అప్పుడు అసలు ధర్మాన్ని చెడగొట్టగలిగినటువంటి కారణాలు కొన్ని ఉంటాయి అని మీరు నిర్ధారించడం కుదరదు. ఎంతటి ధర్మాత్ముడైనా ఆ ధర్మం మర్చిపోయేటట్టు చేయగలిగిన కారణం కూడా ప్రపంచంలో ఉంటుంది సుమా అని మీరు గుర్తెరగలేరు. ఇప్పుడు అలా గుర్తెరగలేకపోతే ఏమవుతుందంటే దానివల్ల నష్టం ఏంటి అంటే, ధర్మాచరణము చేసేటటువంటి వ్యక్తిలో ఉన్న జ్ఞానాన్ని తస్కరించగలిగిన దొంగ లేడు అవుతుంది. దొంగ ఎక్కడ ఉంటారండి? మీరు బాగా గమనించండి. దొంగతనం చేద్దామనుకున్నవాడు ఏ ఇంట్లో దొంగతనం చేద్దాం అనుకుంటున్నాడో ఆ ఇంటి యజమాని కన్నా బాగా చూస్తాడు ఆ ఇంటిని. యజమాని రోజు వెళ్ళే ఇల్లే కదా అని తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయి గడి వేసేసుకుంటాడు. రేపో ఎల్లుండో ఇంకా దొంగతనానికి వద్దాం అనుకున్నవాడు ఏ గడియ బాగుండలేదు, రాత్రి తేలిగ్గా ఏ గడియని ముట్టుకుంటే ఊడిపోతుంది, లోపలికి వచ్చిన తర్వాత ఒకవేళ చప్పుడైతే ఎట్నుంచి మనం పారిపోవచ్చు, మనం ఏ గదిలోకి వెడితే ఐశ్వర్యాన్ని దొంగతనం చేయొచ్చు, డబ్బంతా ఏ గదిలో ఉంది, లేకపోతే రాత్రల్లా గదులన్నీ వెతుకుతూ కూర్చుంటే తెల్లారిపోతుంది, వీడు వెతికేటప్పటికి సీతాన్వేషణం అవుతుంది. కాబట్టి ఈ ఆను పాను తెలుసుకోవాలి వాడు. అక్కడ ఎవరు పడుకుంటారు, ఎన్ని గంటలకు బాగా నిద్రపోతారు, తాళం చెవుల గుత్తి ఎలా తీయచ్చు, ఒకవేళ చప్పుడైతే మనం ఏం చెయ్యాలి, ఇవన్నీ వాడు ఇంట్లో ఉన్నవాడి కన్నా ముందు వాడు బాగా సాధికారికత పొందుతాడు. అసలు అన్నిటికన్నా నైపుణ్యం దేనికి ఉండాలో తెలుసా అండి? దొంగతనానికి ఉండాలి. ఎందుకు నేను మాట్లాడుతున్నానో తెలుసా? ఆఫీస్లో ఫైల్ రాసేవాడు తప్పు రాశాడు అనుకోండి, నోట్ ఫైల్ మీద వాక్యాన్ని, వెంటనే మేనేజర్ గారు పిలిచి అదేమిటండి ఇలా రాశారు అంటాడు. లేకపోతే ఏదో 3/7/2006 అని వేయవలసింది ఇంకా పాత నెల గుర్తుండిపోయి 3/5/2006 అని వేసాడు అనుకోండి,
పిలిచి కోటేశ్వరారు ఏంటంటే ఇంకా పాత నెలలో ఉండిపోయారు, డేట్ మంత్ మార్చండి అంటారు. 5, 6 చేస్తారు. పెద్ద ప్రమాదం ఏంది, రోజు చేసే దొంగతనమే కదండి, ఇవాళ నేను సరదాగా చేసేస్తానని జేబుగా తిరిగి ఒళ్ళు హోనం అయిపోతుంది. ఎప్పుడూ చాలా జాగ్రత్తగా చేయాలి దొంగతనం కదండి, లేకపోతే 5 రూపాయలు. అందుకని దొంగతనము యందు ఎప్పుడూ అశ్రద్ధ కూడదు, చాలా శ్రద్ధగా ఉంటాడు వాడు. యజమాని యందు అశ్రద్ధ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు దొంగ మనకి అంటే కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. 3 దొంగలు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఎవరు? కామః కామం, క్రోధః కోపం, లోభః దాచిపెట్టడం. ఈ 3 దొంగలు ఇక్కడ ఉన్నారు. దేనికోసం? జ్ఞానరత్నాపహారాయ, జ్ఞానం అనే రత్నాన్ని ఎత్తుకుపోవడానికి చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఎత్తుకుపోలేరు? మీరు ధర్మాచరణము చేస్తున్నంతసేపు వాళ్ళు రాలేరు. మీ ధర్మం ఎప్పుడు పోతుంది? మీరు బాగా జాగ్రత్తగా విచారణ చేసుకోండి. రాముడి జోలికి వెళ్ళేడు ముందు మీ ఓర్పు పోయిందనుకోండి, మీరు ఈ 3 వైక్లభ్యం పొందుతారు. ఒకటి, ఎవరో ఏదో అంటున్నారు అనుకోండి, నీ మొహం నువ్వేం కూడబెట్టావు, రేపు పొద్దున పిల్ల పెళ్లి కోసం ఉంచొద్దా, ఇంకో దానికి ఉంచొద్దా అంటుంటే, ఫోన్లో ఏదో పుచ్చుకుని 4 రాళ్ళు వెనకేద్దామన్న లోభం రావచ్చేమో. 2, ఏమిటి అన్నాళ్ళు ఎప్పుడు ఈ దీక్షలు ఇవిని ఏదో ఏం తప్పే ఉంది లేదు, ఈ కోరుకుంటే మాత్రం మనం ఎలాగోలా మనం కూడా ఓ కలర్ టీవీ కొనుక్కుందాం అనుకున్నాడు అనుకోండి, కామము ప్రవేశించింది. అన్ని వేళలా తుచ్చ కామం గురించే నేను మాట్లాడను. 3, క్రోధము. క్రోధం ఇప్పుడు లోపలికి రాగలదు, సహనము పోతే రాగలదు. మీరు చాలా ఓర్పుతో ఉన్నారనుకోండి, లోపలికి రాలేదు. ధర్మాచరణమునకు ప్రధానమైన కవచము సహనమే. ఈ ఓర్పు పోయిందనుకోండి, దొంగ లోపలికి వచ్చేస్తాడు. ఎందుకని? రాజ్యం ఇవ్వను అన్నాడు అనుకోండి దశరథుడు, నీ బాబుగారి సొమ్మా అన్నాడు అనుకోండి రాముడు, వెంటనే నువ్వెవడవా నాకు ఇవ్వడానికి, నువ్వు ఎలా పుచ్చుకున్నావు, పెద్ద కొడుకు కాబట్టి పుచ్చుకున్నావు, నేను అంతే, నువ్వు ఇచ్చేదేంటి, ఇవ్వనను ఇంకో మాట ఖైదులో బారేస్తానన్నాడు అనుకోండి. ఓర్పు పోయిందనుకోండి, నాకు ఇవ్వకపోవడం ఏంటంటే రాజ్యం అని. రాజ్యం కావాలన్న కామం వచ్చేసింది, క్రోధం వచ్చేసింది, లోభం వచ్చేసింది, ధర్మం పక్కకి పోయింది అంతే. ఆ కోపంలో తండ్రిని అనకూడని మాట అనేస్తాడు, ఖైదులో బారేస్తాడు, సింహాసనం ఎక్కేస్తాడు, అన్ని జరిగిపోతాయి. అందరి దొంగలు లోపలికి వచ్చేస్తారు. కేవలం ధర్మమాస్థితం అన్నాడు అనుకోండి, రాలేరు 3. ఆయన శిఖ కట్టుకుని, నారచీర కట్టుకుని, పాదుకలు లేకుండా అడవికి వెళ్ళిపోతాడు. ఎలా వస్తారు లోపలికి? మరి ఇలా ఎక్కడా అసలు రాముడు తట్టుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, ధర్మం అన్నదాన్ని దాటడు అనుకోండి, అప్పుడు ఇంకా అసలు దొంగలు ఎలా ప్రవేశిస్తారో మీరు ఎలా చెప్తారండి? కాబట్టి రామాయణంలో 2-3 సందర్భాలు చూపిస్తారు. నువ్వు ధర్మమునందు వైక్లభ్యం వస్తే మళ్ళీ ఎలా ఊంచుకుని నిలబడాలో చూపిస్తారు రామాయణంలో. జారి పడిపోతే ఎలా నిలబడాలో ఎవడైనా ట్రైనింగ్ అవుతాడేంటి? ఎవడు ట్రైనింగ్ అవడు దానికి. కానీ కాలు జారిపోయింది అంతే, కాలు జారిపోతున్నప్పుడు గబాలను దేన్నో పట్టుకుని ఊంచుకోవడం అప్పటికప్పుడు వస్తుంది అంతే. అంతేగాని ఏమన్నా ఎప్పుడైనా జారిపోతానేమో, జారిపోయినప్పుడు పట్టుకోవడం ఎలాగో ట్రైనింగ్ ఇవ్వడానికి ఎక్కడైనా ఇన్స్టిట్యూషన్ ఉంటుందా అని అడుగుతాడు ఎవడైనా? అలా ఎవడు అడగడు, అప్పుడు ఉంచుకోవాలంతే నువ్వు. అలా మీరు చూడండి, రామాయణంలో రాముడు ఒకసారి ధర్మం తప్పిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎక్కడొచ్చేసింది అంటే ఒక గేటు తెరుచుకుంది. ఎక్కడ తెరుచుకుంది అంటే క్రోధమన్న గేటు తెరుచుకుంది ఒకసారి. ఇప్పుడు నేను మీకు ఒక సందర్భం చూపిస్తాను. సీతమ్మ తల్లిని అపహరించారు. సీతాపహరణం రావణాసురుడు చేసిన తర్వాత రాముడు తిరిగి పర్ణశాలకు వచ్చాడు. పర్ణశాలకు వచ్చి ముందు లక్ష్మణుడిని నిగ్రహించాడు. నువ్వు ఎందుకు వచ్చావు, నేను నీకు చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? ఒకవేళ వదిన నిన్ను అధిక్షేపించి మాట్లాడింది అనుకో, నీ మనసుకి కష్టం కలిగేటట్టు మాట్లాడింది అనుకో, నేను చెప్పిన మాట ముఖ్యమా, వదిన అందని వచ్చేస్తావా? ఆ సందర్భంలో అలాగే ఉంటుంది స్త్రీ హృదయం. హా లక్ష్మణ, హా సీత అని వినపడితే నా పరాక్రమం గురించి తెలిసి ఎందుకు వచ్చావు, ఇప్పుడు చూడు ఎంత ప్రమాదం వచ్చిందో అని లక్ష్మణుణ్ణి నిగ్రహించాడు. అంటే మెట్టెక్కడం మొదలెట్టింది కోపం. ఎవరి మీద కోపం? బహిప్రాణ ఇవాపరహ, తనకి ప్రాణ సమానుడైన లక్ష్మణుడితో మొదలైపోయింది కోపం. ఈ కోపం ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అంటే పిచ్చివాడు పరిగెత్తినట్టు పరిగెత్తాడు. పర్ణశాలంతా చుట్టూ పరిగెత్తాడు.
నదుల దగ్గర పరిగెత్తాడు, కొండల దగ్గర పరిగెత్తాడు, తోటల్లో పరిగెత్తాడు, చెట్ల దగ్గర పరిగెత్తాడు. చిట్ట చివరికి వివశుడైపోయాడు సీతమ్మ కనపడక. అంటే సీతమ్మ రాముడి మనస్సు మీద ఎంత గొప్ప ముద్ర వేసేసిందో చూడండి. ఒక తల్లి అష్టలక్ష్మి పూజ కూర్చోబెడితే, అమ్మా నువ్వు విద్యాలక్ష్మివి విద్యాలక్ష్మివి అని ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళ ఆయన 2 రోజులు ఊరెళ్ళడం కారణం చేత ఎన్ని మాటలు నువ్వు ఏ లక్ష్మిని పూజించాలన్నా సరస్వతనో ధనలక్ష్మనో అంటోందనుకోండి, ఇన్నాళ్ళు లేనిది ఇవాళ అలా మాట్లాడుతోందంటే ఆవిడ మనస్సు భర్తతో వెళ్ళిపోయింది. అందుకే గుర్తుండట్లేదు ఏ లక్ష్మిని పూజ చేయాలో. అలా ఇక్కడ రాముడి మనస్సు ఎప్పుడు కుదురు తప్పిపోయింది? సీతాపహరణం జరిగిపోతే. సీతాపహరణం జరిగింది అంతే, స్వస్థత పోయింది. ఇంత పరిగెత్తాడు, చిట్ట చివరికి ఎదురుకుండా ఓ పెద్ద పర్వతం కనపడింది. దాన్ని అడిగాడు, పర్వతమా నువ్వింత ధీరత్వంతో నిలబడతావు, నీకు కదలిక లేదు, నువ్వు ప్రతి కష్టాన్ని తట్టుకుని నిలబడతావు, నీకు ధైర్యం ఉన్నదానివి. అందుకే ఆయన ఎంతటి ధైర్యవంతుడో తెలుసా అండి? మేరునగ పర్వతం అండి అంటాం, ఆ మేరు పర్వతంతో పోలుస్తాం. మేరునగ ధీరుడండి అంటాం. నీకు ధైర్యం ఉంది, నీకు పిరికితనం లేదు, ధైర్యానికి నీతో పోలుస్తారు. నిన్ను అడుగుతున్నాను, సీతను ఎవరు అపహరించారు చెప్పన్నాడు. రాముడు ఎంత గట్టిగా అరిస్తే, ఎవరు సీతను అపహరించారో అని అరిస్తే, ఎవరు సీతను అపహరించారు, ఎవరు సీతను అపహరించారు, ఎవరు సీతను అపహరించారు అని ప్రతిధ్వని వచ్చింది. 4 మాటలు అరిచాడు, కోపం వచ్చింది. నేనన్న మాట నాకు చెప్తున్నావా, విక్కిరిస్తున్నావా అంటే, లోకంలో ఓర్పు ఉన్నవాడు చేత కానివాడుగా కనబడతాడు ప్రపంచానికి ఒక్కొక్కసారి. లోకం నా ఓర్పుని తప్పుగా అర్థం చేసుకుంది, నన్ను చేత కానివాడు అనుకుంటోంది. లక్ష్మణ, ఇప్పుడు చేస్తున్నాను ప్రతిజ్ఞ, ఏం చేస్తున్నానో జాగ్రత్తగా విను. యథా జరా యథా మృత్యు యథా కాలో యథా విధి. అంత కోపంలో కూడా ఎలా చెప్తాడో చూడండి. ఏ విధముగా వృద్ధాప్యమును మనిషి అతిక్రమించలేడో, వృద్ధాప్యం మీద పడిపోకుండా ఎవడైనా ఆపుకోగలడండి? యథా మృత్యు, ఎక్కడికెక్కడికి వెళ్ళి దాక్కున్న మృత్యువుని ఎలా తప్పించుకోలేడో, యథాకాలో, వెళ్ళిపోతున్న కాలాన్ని ఎవ్వడు ఎలా ఆపలేడో, యథా విధి, భగవంతుడి ఆజ్ఞని ఎవ్వడు ఎలా తప్పలేడో, అలా ఇవ్వాల నా బాణ పరంపర నుండి లోకము తట్టుకోదు. నా యొక్క నారాచ బాణముల చేత ఈ ఆకాశాన్నంతతో పంజరం కడతాను, సూక్ష్మభూతములు కూడా ఆగిపోతాయి. నేను ఈ పృథివి లేకుండా చేసేస్తాను, పర్వతాలన్నింటినీ చూర్ణం చేసేస్తాను, సముద్రాలన్నింటినీ కలయ తిప్పేస్తాను, నదీ నదములను కలిపేస్తాను. ఏ ప్రాణి బ్రతికి ఉండడానికి వీల్లేదు. లోకమునందు రాక్షసుడు, పిశాచము ఇలాంటి మాటలు వినపడవిక. జాతులు లేవు, వర్ణములు లేవు, ప్రాణులు లేరు. ఉత్తర క్షణమునందు నేను రుద్రుడనై, నేను లోక సంహారకుడనై, ఇంకొక 10 నిమిషాల తర్వాత అసలు ఏమీ లేనటువంటి ఒక చీకటి స్వరూపంగా ఈ లోకాన్ని మార్చేస్తున్నాను. ఎక్కడ సీతమ్మ ఉన్నా దేవతలు తెచ్చి సీతమ్మని యథాతథంగా నా ముందు నిలబెట్టారా సరే, లేకపోతే ఇవాళ నేను లోకాలనన్నింటినీ లయం చేసేస్తున్నాను. ఇది నా ప్రతిజ్ఞ, ఎవరెదురు నిలబడతారో నేను చూస్తాను అని నారాచబాణం తీసి వింటినారిని సాధించాడు. సారిస్తే ఇప్పుడు చెప్పండి, రాముని యందు క్రోధము ప్రవేశించి ధర్మము తప్పిపోతున్నాడా లేదా? తప్పిపోతున్నాడు. వచ్చేసింది ప్రమాదం, గేటు తెరిచేసుకుంది. క్రోధం ఆవహించేసింది సీతమ్మ కనపడలేదని. సీతమ్మ కోసం లోకాన్నంతటి నాశనం చేసేస్తానన్నాడు. ఇప్పుడు లక్ష్మణుడు, అందుకని రాముడు లక్ష్మణుడు పక్కనంటారు. రాముడు ధర్మమైతే లక్ష్మణుడు శ్రద్ధ. శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి. తను చదివినది తాను నమ్ముట, తాను విన్నది తాను నమ్ముట. ఆ నమ్మకం నీకు లేనప్పుడు నువ్వు చెప్పడం చదవడం అనవసరం. ఇప్పుడు లక్ష్మణుడు అన్నగారి కాళ్ళ మీద పడే అన్నాడు, అన్నయ్య ఏం ఆశ్చర్యం అన్నయ్య, నీకు ఇంత క్రోధమా మహానుభావ? పురా భూత్వా మృదుద్దాంత సర్వభూతహితే రతః న క్రోధవశమాపన్న ప్రకృతి హాతుమర్హసి. అరణ్యకాండ. అంటాడు లక్ష్మణుడు, అన్నయ్య అసలు ఏ ప్రాణిని చూసినా పరమ ప్రేమతో నాలో ఉన్న ఆత్మ ఏదో అందులో కూడా ఆత్మ ఉన్నది అని సర్వభూతహితే రతః,
అన్ని భూతములను ప్రేమించడమే నేను ఇన్నాళ్ళు నీ దగ్గర చూశాను. ఇవాళ నువ్వేం చేస్తున్నావో తెలుసా అన్నయ్య? నక్రోధవశమాపన్న ప్రకృతి హాతుమర్హసి. నీ యందు కని విని ఎరుగని క్రోధము ఆవహించేసింది. దీని చేత నువ్వు ఈ సమస్త బ్రహ్మాండములను నశింపచేయడానికి సిద్ధపడిపోతున్నావు. నేనొక్క మాట అడుగుతాను, చెప్పు. ఏకస్త్వనాపరాధేన హంతుం లోకనహార్హసి. లోకమునందు ఒక్కడు తప్పు చేశాడు, సీతాపహరణం చేసి. వాణ్ణి శిక్షించడం మానేసి దానికి లోకాన్నంతటినీ శిక్షించేస్తావా? లోకంలో ధర్మాత్ములు, లోకమునందు దైవ సంపత్తి కలిగినటువంటి పురుషులు, లోకమునందు ఋషులు, లోకమునందు మునులు, లోకమునందు ఈశ్వరాంశ సంభూతులు లేరా అన్నయ్య? 99 పాళ్ళు దైవీ సంపత్తి నశించిపోతోంది, ఒక్క పాళ్ళు రాక్షస సంపత్తి నశించిపోతోంది. దీనికోసమా నీకు విశ్వామిత్రుడు అస్త్రశస్త్రాలు ఇచ్చింది? ఇలా ఉపయోగిస్తావనా? ఇందుకానికి వశిష్ఠుడు విద్యాబోధ చేసింది. విద్యాబోధ చేసిన నాడు వశిష్ఠుడు నీకు ప్రతి మాట చెప్పి ఏం చెప్పాడు? సర్వే వేద విద శూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై. నీకు ఎంత ఉపాసన బలం ఉన్నా, నీకు ఎంత శక్తి ఉన్నా, నిన్ను నీవు నిగ్రహించుకోగలవని, తప్పు చేసిన వాడి యందు ఓర్మితో ఉండగలవని, లోకాన్ని కాపాడతావని కదా నయా నీకు ఇంత అస్త్రశస్త్రాలు ఇచ్చారు. ఇవాళ నువ్వు ఆ ఓర్పు పోయి నీకు క్రోధం వచ్చేసిందా? చంద్రే లక్ష్మీ ప్రభా సూర్యే గతిర్వాయౌ భువి క్షమ. ఎంత గొప్ప మాటలు చెప్తాడండి లక్ష్మణుడు. అన్నయ్య, చంద్రుడి యందు కాంతి ఎలా ఉంటుందో, సూర్యుడి యందు ప్రభ ఎలా ఉంటుందో, భూమికి ఓర్పు ఎలా ఉంటుందో, వాయువుకి కదలిక ఎలా ఉంటుందో, అలా నీయందు నేను ఒక గుణాన్ని చూశాను. ఏమిటో తెలుసా అన్నయ్య? అది తైచే ఉత్తమం యశాహ. యశస్సు అంటే కీర్తి. రాముడన్నవాడు ధర్మమా వేరొకట అంటే ధర్మమే అని ఇంతకాలం నుంచి నీకు కీర్తుంది. ఇవాళ లోకం ఏమంటుందో తెలుసా? నువ్వు ఒక్క బాణాన్ని కాని వదిలేవా, లోకం ఏమంటుందో తెలుసా? రాముడికి భార్య ధర్మమా? భార్యే. అప్పుడు నీ యశస్సు ఏమైపోయినట్టు, నీ కీర్తి ఏమైపోయినట్టు? అన్నయ్య, ఇది నీ శాశ్వత కీర్తి. నువ్వు ధర్మాత్ముడవని నీకు పేరు. ఉదిన కనపడనంత మాత్రం చేత ఇంత పని చేస్తావా అన్నయ్య? ఎందుకు వచ్చిందో తెలుసా నీకు ఎంత కోపం? శోకోనాశయతే ధైర్యం శోకోనాశయతే స్మృతం శోకోనాశయతే సర్వం నాస్తి శోక సమోరిపు. ఇవండి జీవితంలో హృదయ ఫలకం మీద బంగారు అక్షరాలతో రాసుకోవలసినటువంటి శ్లోకాలు. శోకోనాశయితే ధైర్యం. ఎవరికైనా బాగా కష్టం వచ్చేస్తే ముందు ధైర్యం పోతుంది. శోకోనాశయితే స్మృతం. విన్నవన్నీ మర్చిపోతాడంతే. ఆయన చెప్తాడండి, ఆయనకేంటి అంటాడు. శోకోనాశయితే స్మృతం శోకోనాశయితే సర్వం. అది ఇది ఏమిటన్నాయా? అన్నీ పోతాయి. నాస్తి శోక సమో రిపుహు. శోకంతో సమానమైన శత్రువు ప్రపంచంలో ఇంకోట్లేదు. ఇవాళ నీ ఎందొచ్చిన మొదటి దోషం ఏమిటో తెలుసా? సీతమ్మ కనపట్టలేదని శోకం కలిగింది. శోకంలోంచి క్రోధం వచ్చింది. క్రోధంలోంచి ధర్మం పోవడానికి తలుపు తెరుచుకుంది. ఇంకొక క్షణంలో నీ కీర్తి నశించబోతోంది. ఒక్కసారి అన్నయ్య ఆలోచన చెయ్యి. ఇప్పుడు బాగా గుర్తుపట్టండి ఎందుకుంటాడో రాముడి పక్కన లక్ష్మణుడు. ధర్మము పక్కన శ్రద్ధ ఉండాలి. తను విన్నది, తను చదివింది, తను నేర్చుకున్నది జ్ఞాపకానికి రావాలి. ఇలా కొట్టుకుపోవడానికా నాకు ఈ శాస్త్ర పరిజ్ఞానం అని ఉత్తర క్షణం అన్నాడు. తమ్ముడా, నువ్వు చెప్పింది చాలా గొప్ప మాటరా. ఒక్కడి కోసం లోకాన్ని నాశనం చేస్తానా? చెయ్యను. నేను ధర్మం వీడను నాన్న. ఏం చేద్దామో నువ్వు చెప్పు. నిజమే, నా మనస్సుని శోకం ఆవరించిందన్నాడు. అన్నయ్య, మన ఇద్దరం కలిసి వెతుకుదాం, అణువణువు గాలిద్దాం. మనకి సీతమ్మ దొరుకుతుంది అన్నయ్య, తప్పకుండా దొరుకుతుంది. నువ్వు ధర్మాత్ముడవు. నీ భార్యని ఎవడపహరించినా తిరిగి నీకు చేరుతుంది. నువ్వు బెంగ పెట్టుకోకన్నయ్య అన్నాడు. అలాగే తమ్ముడు, మన ఇద్దరం కలిసి వెతుకుదామని బయలుదేరాడు. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. పర్వతం చెప్పలేదు, గోదావరి చెప్పలేదు. రావణుడు వచ్చి బాణాలతో కొడతాడని భయపడింది. ఎవరు చెప్పారో తెలుసా అండి రాముడికి?
సీతమ్మని ఎత్తుకుపోయారు అన్న విషయాన్ని నోరు లేని మృగాలు రాముడి వంక చూసి ఏడ్చి ఎలా చెప్పాలో తెలియక ముఖాలెత్తి దక్షిణ దిక్కు వంక చూస్తూ పరిగెత్తి. రాముడు లక్ష్మణుడి వంక చూసి ఎందుకు ఈ జంతువులు ఇలా పరిగెడుతున్నాయి లక్ష్మణ అన్నాడు. అన్నయ్య, నోరు లేని జంతువులు కదా, నోరు విప్పి చెప్పడం చేత కాక రాముడికి చెప్పలేకపోతున్నామని ఏడ్చి దక్షిణ దిక్కుకి తలలెత్తి పరిగెడుతున్నాయి. అంటే ఎవరో సీతమ్మని ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుకి అపహరించారన్నయ్య అన్నాడు. చూడండి, ఇప్పుడు మీరొక్క విషయం రామాయణాన్ని జాగ్రత్తగా ఆలోచించి రాముడు పక్కన లక్ష్మణుడు ఎందుకుంటాడో, మనం ఎందుకు అలా నమస్కారం చేస్తామో జ్ఞాపకం తెచ్చుకుంటే, మన ధర్మము నశించిపోవలసినటువంటి ఉద్విగ్న పరిస్థితులు ఏర్పడిన నాడు రాముడి పక్కన లక్ష్మణుడి వలన రాముడు ధర్మాత్ముడైన సందర్భం మీ జ్ఞాపకానికి వస్తే మీరు ఉత్తర క్షణం మళ్ళీ స్వస్థతలోకి వెళ్ళిపోతారు. మీ శాస్త్ర పరిజ్ఞానం మీకు జ్ఞాపకం వస్తే, మీ గురువు మాటలు మీకు జ్ఞాపకం వస్తే, వాల్మీకి హృదయం మీకు జ్ఞాపకం వస్తే, ధర్మాత్ముడైన రాముడు విజయం సాధించాడని మీకు పూనిక కలిగితే మీరు ధర్మ మార్గాన్ని తప్పరు. అందుకే ధర్మమునకు పక్కన శ్రద్ధ ఉండాలి, ఉండి ఎప్పుడూ మళ్ళీ లోపల తిరుగుతూ ఉండాలి. అందుకే శ్రవణమునకు పక్కన మననము లేకపోతే ఈ చెవిలో విన్నది ఈ చెవిలోంచి వెళ్ళిపోతుంది తప్ప అనుష్ఠానంలోకి రాదు. విన్నదాన్ని మననం చెయ్యాలి. మననమునకు తేలికైన మార్గం ఏది? వేరొకరికి చెప్పడమే. మీరు ఇంటికి వెళ్ళిపోయారనుకోండి, నేను ఉపన్యాసాలు చెప్పడం అన్నది ఎలా ప్రారంభమైందో తెలుసా అండి? నేను అసలు ఎప్పుడూ ఎవరికి ఎక్కడ ఏ సభలో చెప్పలేదు. ఇవాళే ఎందుకో మొట్టమొదటిసారి చెప్పేస్తున్నాను. నేను ఒకనాడు పెద్దాపురం నుంచి లూనా ఉండేది ఆ రోజుల్లో. నాకు ఆ లూనా మీద శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు పక్కన సూర్యకళా మందిరంలో ఉపన్యాసం చెప్తున్నారు. రాయవరపు మృత్యుంజయరావు గారి తండ్రి గారి ఆ సభలో చెప్తుంటే నాకు అప్పలాచార్య స్వామి వారి మీద ఉన్న భక్తి కారణం చేత ఆ రోజున పెద్దాపురం నుంచి కాకినాడ వచ్చాను. వస్తున్నంతసేపు లూనా మీద నా భార్యతో ఆ వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్న కీర్తన గురించి మాట్లాడుతూ వచ్చాను. వచ్చి దూరంగా నిలబడ్డాను. నిలబడితే చోట్లేదు ఎక్కడ. అలా ఎక్కడో గేట్ల దగ్గర ఉన్నాను. సభంతా అయిపోయిన తర్వాత అప్పలాచార్య స్వామి వారు చూసి, ఓయ్ కోటేశ్వరరావు ఇలా రావోయ్ అన్నారు. అంటే అలా తిరిగి ఆ తలుపుల్లోంచి ఇలా దగ్గరికి వచ్చాను. రావోయ్ దగ్గరికి అన్నారు. ఏం నాయనా అంత దూరం నుంచి వచ్చావా నా కోసం? రామాయణాన్ని నమ్మిన వాడికి ఉన్న లక్షణం పూర్వభాషీచ రాఘవ. ఆయన ముందు పలకరించేవారు మహానుభావుడు. పలకరిస్తే తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, ఏమయ్యా నీకేమున్నా ఏమీ లేకపోయినా నువ్వు నమ్మిన దాన్ని, నువ్వు తెలుసుకున్న దాన్ని చెప్పగలిగిన ప్రజ్ఞ ఒకటి ఈశ్వరుడు విభూతిగా ఇచ్చాడుగా. నీకు దాని మీద ఏ కోరిక లేకపోయినా, ఇద్దరున్నా ముగ్గురున్నా 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా, నువ్వు నమ్ముకున్న దాన్ని ఇంకొకరికి చెప్తే మననం అవుతుందిగా, మరిచిపోకుండా ఉంటావుగా, దాని ఎందుకు కొన్నాళ్ళకి పూనిక కలుగుతుందిగా. అందుకని చెప్పుకోవడం ఎందుకు మొదలెట్టకూడదు? చెప్పుకోవడం మొదలెట్ట నాకు చెప్పండి మా ఆవిడ. అప్పుడు ప్రారంభమైంది. ఇదిగో ఇప్పటికి ఈ స్థితికి వచ్చింది. ఎందుకు మీకు నేను విజ్ఞాపన చేశానంటే, మననమునకు మేమెక్కడ మాట్లాడమండి అనకూడదు. ఒకటి విన్న తరువాత మీరింటికి వెళ్ళి అక్రాస్ ద డైనింగ్ టేబుల్ మీ భార్య గారితో మాట్లాడారనుకోండి, మీ పిల్లలతో మాట్లాడారనుకోండి, రేపు మళ్ళీ లేచి ఆ కోటేశ్వరరావు గారు చెప్పిన విషయంలో ఈ విషయం ఎలా పొంతన కుదురుతుంది రామాయణంలో మీరు విశ్లేషణ చేసుకుంటున్నారనుకోండి, మీకు లోపల పూనుకుంటుంది, బాగా నిలబడిపోతుంది. అది ఆ నిలబడిపోయింది తొందరగా మననానికి వస్తుంది. అది మీ అనుష్ఠానాన్ని ధర్మమునందు నిలబెడుతుంది. అప్పుడప్పుడు వైక్లభ్యాలు వస్తాయి. కాదని ఇంత ఉపన్యాసం చెప్పిన నాకు కోపం రాదని మీరు అనుకుంటే పొరపాటు. కానీ పశ్చాత్తాపడతాను. కనీసం ఆ గుణం రామాయణం ఇస్తుంది. ఏమిట్రా ఇన్ని చెప్పి అంత కోపానికి వశుణ్ణి అయిపోయానని మర్నాడు కనీసం భగవన్ మందిరంలో క్షమార్పణ చెప్పుకుంటాను. ఆ పాటి సంస్కారం మిగల్చగలిగింది కదా రామాయణం నాకు. కాబట్టి మననము చాలా ప్రధానం. అదే రాముడి పక్కన లక్ష్మణుడు, ధర్మము పక్కన శ్రద్ధ. మీరు చూడండి, అందుకే ఒక్కొక్కసారి లక్ష్మణుడు తప్పిపోతాడు దారి, అప్పుడు రాముడు చెప్తాడు లక్ష్మణుడికి. మీకు నేను అలాంటి సందర్భం కూడా చూపిస్తా రామాయణంలోంచి. అన్నగారు రాజ్యం వదిలి వెళ్ళిపోతుంటే లక్ష్మణుడు అన్నాడు, గురోరప్యవలిప్తస్య కార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం అన్నాడు. ఏమిటన్నయా ఇంత కోదండ విద్యాపారంగతుడవై చేతకాని వాళ్ళ 60,000 సంవత్సరాల వయస్సు వచ్చినటువంటి ముసలాడు
యవ్వనంలో ఉన్న పెళ్ళం దగ్గరికి వెళ్ళి నేను 2 వరాలు ఇచ్చానంటే నువ్వు రాజ్యం వదిలి వెళ్ళిపోతావా? పోని నీకు ధర్మమేమో వదిలిపెట్టావు. నువ్వు అను, నా కోదండము నుంచి వినిర్ముక్తమైన బాణముల చేత ముసలాయన్ని ఖైదులో పెట్టి కోసల రాజ్యాన్నంతటిని నిగ్రహించి ఇదే ముహూర్తానికి నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు. రాముడు అన్నాడు, ఏమిట్రా కోపం? అసంకల్పితమే వేహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మ తత్ అంటాడు. నిన్న రాత్రి నన్ను పిలిచి రాజ్యం ఇస్తానని చెప్పింది ఎవర్రా? నాన్నగారు. అప్పుడు నాన్నగారు ఎవరు? దేవుడు. ఇవాళ పొద్దున్న పిలిచి అరణ్యానికి వెళ్ళమని చెప్పింది ఎవరు? నాన్నగారు. ఇప్పుడు నాన్నగారు ఎవరు? దయ్యం. అంటే ఇస్తే నాన్నగారు, ఇవ్వకపోతే దయ్యం. అదే న్యాయం. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన తండ్రి, నేను కొడుకు న్యాయమా? అందుకని ధర్మం ఆయన తప్పారా తప్పలేదా వేరు విషయం. కొడుకుగా నువ్వు తీర్పు చెప్పలేవు. కానీ తండ్రి మాట పాటించడం నీ ధర్మమా కాదా? నిన్న రాత్రి రాజ్యం కట్టుకోమంటే మాత్రం పితృవాక్య పరిపాలన, ఇవాళ అరణ్యానికి వెళ్ళమంటే మాత్రం ధర్మాధర్మ విచక్షణ. గురే, నిన్న రాత్రి రాజ్యం ఇస్తానన్నవాడు తెల్లవారేటప్పటికి అడవికి వెళ్ళమన్నాడంటే ఈ మాట అనిపించిన వాడు ఆయన వెనక ఉన్న భగవంతుడు రా. ఆయన నీ కంటికి కనపడరా, ఆయనతో యుద్ధం నువ్వేం చేస్తావురా? అనుదైవస్య కర్మతత్త. ఆ దైవమును తల ఉంచి ఆయన మార్గంలో నడిచి వెళ్ళిపో, నీ ధర్మం విడిచిపెట్టకుండా. ఇంత లక్ష్మణుడు ఏమైపోయాడు? జావకారిపోయాడు. అలాగే అన్నయ్య అన్నాడు. మీకు రామాయణంలో ధర్మము ఎప్పుడైనా వైక్లభ్యం చెందుతోందనుకుంటే రాముడు లక్ష్మణుడికి చెప్తాడు, లక్ష్మణుడు రాముడికి చెప్తాడు. అందుకే ఇద్దరు పక్క పక్కన ఉంటారు. ఉపదేశాలు వీళ్ళిద్దరికీ ఉంటాయి, బోధలు వీళ్ళిద్దరికీ ఉంటాయి. కారణం ఏమిటో తెలుసా అండి? ధర్మమునకు పక్కన శ్రద్ధ ఉండాలి. శ్రద్ధాధర్మములు ఒకదాన్నొకటి పోషిస్తాయి. అందుకే బహిప్రాణం లక్ష్మణుడై ఉంటాడు. ఇది ఒక జంటగా తీసుకెళ్లడంలో ఉన్న పెద్ద రహస్యం ఇది. ఇది నీ జీవితంలో కూడా నువ్వు గుర్తుపెట్టుకో. సరే, నేను ఇంకా దాన్ని అక్కడతో వదిలేస్తాను. ఆ జంటని ఒక 10 నిమిషాలు భరత శత్రుఘ్నుల గురించి చెప్పి పూర్తి చేసేస్తాను. ఎందుకంటే భరత శత్రుఘ్నుల జంట గురించి నేను మాట్లాడవలసి వచ్చిందనుకోండి, అసలు నేను రామలక్ష్మణుల జంటే పూర్తి చేయలేదు. ఇంకా నేను భరత శత్రుఘ్నుల జంట ఏం మాట్లాడినా. భరత శత్రుఘ్నులు ఇద్దరూ మరి అలా ఎందుకుంటారు అంటే, భరతుడు భక్తి, శత్రుఘ్నుడు శక్తి. భక్తి యందు శక్తి అంతర్లీనము. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భక్తి చాలా చేతకానితనంలా కనపడుతుంది పైకి, కానీ భక్తుని యందు అంతర్లీనమైన శక్తి ఆయన భక్తియే. మహాభాగవతుడైన వాడు ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏమీ తెలియదు, ఎప్పుడు అలా భగవంతుడిని నమ్ముకుని ఉంటాడు. నన్ను ఎవరు చూస్తారు అంటే భగవంతుడు చూస్తాడు. ఒక పూనిక దానికి మీకు అది హేతువుకు అందుతుందా అంటే, ఏమండి అలా భక్తితో ఉంటే అలా ఎలా రక్షణ జరుగుతుందండి అని మీరు హేతువుకు అందుతుందా అంటే, ఆ భక్తి ఈశ్వరానుగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ నిలబెడుతుంది. అది మీ హేతువుకు దొరికేది కాదు. నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ద్రౌపదీదేవికి వస్త్రాపహరణం జరుగుతోంది. వస్త్రాపహరణం జరుగుతుంటే గోవిందుడు అక్కడ దగ్గరలో ఎక్కడైనా ఉన్నాడా? ఆవిడికి బాగా తెలుసు అక్కడ ఎక్కడా లేడు, చాలా దూరంలో ఉన్నాడని. ఆవిడ ఎవరిని పిలిచింది? ఆవిడికి తెలుసు చాలా దూరంలో ఉన్నట్టుగా ఉన్నవాడు చాలా దగ్గరగా ఉన్నవాడు, వాడు రక్షకుడు, వాడు పలకగలడు. ఆర్తితో పిలిస్తే వాడు రక్షిస్తాడు. ఇది భక్తి, ఇది విశ్వాసం. విశ్వాసమునకు మారు పేరు భక్తి. గోవింద కేశవ నారాయణ అంది. దుశ్శాసనుడి చేతులు నిప్పెట్టాయి, వస్త్రం పూర్తవలేదు, ఆవిడ వస్త్రాపహరణం జరగలేదు. ఇప్పుడు చెప్పండి, మీ హేతువుకు అందిందా ఇది? భక్తిలో శక్తి ఉందా లేదా? ఉంది. వచ్చతనువుండ సంశ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగమన్నిం పంతకుందీనునిన్. పైగా కండిషన్లు పెట్టాడు, నువ్వు మర్చిపోయి రావాలన్నాడు. వస్తాడా? మీ హేతువుకు అందుతుందా? వచ్చాడు. అల వైకుంఠపురంబులో నగరిలో వామూల సౌదంబుదాపల మందారవనాంతరామృతర ప్రాతేందుకాంతోపలత్పల పర్యంక రమా వినోదియగువాపన్న ప్రసన్నుండు విక్పల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాళించి సంరంభి అయి సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీరడు అభ్రగపతిన్ మన్నింపడ కర్ణికాంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చైలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. వచ్చాడా లేదా? కుచేలుణ్ణి రక్షించాడా లేదా? భక్తి యందు శక్తి ఉన్నదా లేదా? ఉన్నది. అదే భక్తి పక్కన శక్తి, భరతుడి పక్కన శత్రుఘ్నుడు. ఆ రెండు ఇద్దరూ కలిసి ఉంటారు. ఆయన భక్తి అని నువ్వు ఎలా చెప్పగలవు? ఒక్క ఉదాహరణ రామాయణంలోంచి మీకు చూపిస్తాను. భక్తి అంటే ఏమిటో తెలుసా అండి?
ఈశ్వరుడు నా పక్కనుంటే ఈ కంటికి మీరు కనపడ్డట్టు కనపడితే నేను నమ్ముతానండి అంటాం భక్తి కాదు, అది అవిశ్వాసము. ఈ కంటికి కనపడకపోయిన వాడు ఉన్నాడు అని పూర్వుల యొక్క ప్రమాణముల చేత నమ్ముట వేదము ప్రమాణము. వేదం ఏమంటోంది? ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతాధివాస సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ. ఉన్నదొక్కటే పదార్థం, అన్ని భూతముల యందు ప్రజ్ఞగా ఉన్నది అంటోంది. ఇప్పుడు ఇది నువ్వు నమ్మావు. ఆ నమ్మి ఈశ్వరారాధన చేయడం, ఈ కంటికి కనపడని పరమాత్మని ఒక నామరూపాత్మకమైన ప్రతిమయందు ఆరోపించి నువ్వు షోడశోపచారములు సమర్పించడం భక్తి. ఇప్పుడు ఈ భక్తి యందు అంతర్లీనము శక్తి. ఆ భగవంతుడు ఒక మాట చెప్పాడు. ఆ భగవంతుడు చెప్పిన మాట ఆయనే చెప్పాడా అండి? ఎవడు విన్నాడండి ఆయన చెప్పినప్పుడు? ఆ విన్నవాడు ఇప్పుడు ఉన్నాడండి? సాక్ష్యం చెప్తాడా? ఎవడో సాక్ష్యం లేకపోతే ఎలా నమ్ముతామండి అనకుండా, ఇది పరంపరాగతంగా పెద్దల నుండి వచ్చినది కాబట్టి అది ప్రమాణవాక్కు, నమ్మగలగడం. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. అందుకే భక్తి యందుండే లక్షణం ఏమిటో తెలుసా అండి? భగవంతుడు పక్కన ఉండక్కర్లేదు. లక్ష్మణుడు రాముడి పక్కన ఉంటాడు, ధర్మం పక్కన శ్రద్ధ కాబట్టి. భరతుడికి రాముడు అక్కర్లేదు, రాముడి మాట చాలు. రాముడు అన్నయ్య నువ్వు అక్కర్లేదు, నీ పాదుకలు ఈ సింహాసనం మీద పెడతానంటాడు. మీరేం పెడుతున్నారు పూజలో? గురు పాదుకలు పెడుతున్నారు. మీరేం పెడుతున్నారు పూజలో? భగవంతుడి పాదుకలు పెడుతున్నారు. మీరేం పెడుతున్నారు పూజలో? భగవంతుణ్ణి పెట్టి ఆయన పాదాల విందములకు నమస్కరిస్తున్నానంటున్నారు. ఆయన పాదాలు కడుగుతున్నారు, ఆయన పాదాలకి శిరస్సు తాటిస్తున్నారు. మీరేం చేస్తున్నారో భరతుడు వచ్చేసాడు. ఆయన ఏమడిగాడు? నువ్వు రాజ్యానికి రాకపోతే నష్టం లేదన్నయ్య, నీ పాదుకలు చాలు పాలించడానికి. ఏది? ఈ పాదుకల మీదకి ఎక్కి దిగిపో, పట్టుకెళ్ళిపోతానన్నాడు. అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. అయోధ్య అనలేదు భరతుడు, ఏతే హి సర్వలోకస్య, అన్ని లోకములను ఈ పాదుకలు పాలిస్తాయన్నయ్య అన్నాడు. భక్తుడైన వాడు అదే నమ్ముతాడు. అన్ని లోకములను నా స్వామి పాలిస్తున్నాడంటాడు. ఏం చేశాడు? రాముడు ఒక్కసారి పాదుకలు ఎక్కి దిగిపోయాడు. నమ్మకం ఎవరిది? భరతుడిది. ఆ పాదుకలు పాలించగలవు అని నమ్మకం. అది హేతువుకి నమ్మని వాడికి చెప్పులు పాలించడం ఏంటంటే నాన్ సెన్స్ అంటాడు. విశ్వాసం ఉంది ఆయనకి. ఆయన ఏం చేశాడు? తతశిరసి కృత్వాతో పాదుకే భరతస్తదా ఆరురోహరథం హృష్ట శత్రుఘ్నేన సమన్విత. ఎందుకంటే ఆ మాట అంత ఖచ్చితంగా ఈ మాట ఎందుకేయాలి మహర్షి? శత్రుఘ్నుడితో కలిసి భరతుడు రథమెక్కినాడు. మళ్ళీ శత్రుఘ్నుడు వెళ్ళిపోతాడంతే, భరతుడు వెళ్ళిపోతాయి. ఆ పాదుకలు భరతుడు తల మీద పెట్టుకుని తీసుకెళ్లిపోయాడు. తీసుకెళ్లి రథంలో పెట్టి తను రథం ఎక్కి కూర్చోలేదు. అమ్మ ఈశ్వరుడండి ఆయన, అవి ఈశ్వర పాదుకలు. ఆయనకి ఆ పాదుకలకి తేడా లేదండి, అవి పరిపాలిస్తున్నాయి. అందుకని తల మీద పెట్టుకుని కూర్చున్నాడు రథంలో, అంతే తప్ప ఎందుకంటే రైల్లో కూర్చున్నవాడు లగేజీ తల మీద పెట్టుకున్నట్టు ఆ పాదుకలు పక్కన పెట్టకూడదు ఏంటి? పాదుకలు నేను సమానంగా కూర్చోడమా? అందుకే ప్రాజ్ఞులైన వారు గురువుతో సమానంగా కూర్చోరు. గురువుగారు చోట కూర్చుని శిష్యుడిని పిలిచి రామయ్య ఇలా కూర్చో అన్నారు అనుకోండి, ఆయనతో సమానంగా మీరు కూర్చుంటే ఇంక మీరు ఏమిటి గురువుకి గౌరవం ఇచ్చినట్టు? అది పరబ్రహ్మం గురువు అంటే. మీ ఉపాసన బలం అక్కడ తెలిసిపోతుంది. గురువు కన్నా వేరు ఆసనం మీదన్నా కూర్చోవాలి, లేదా గురువు కూర్చుంటే కిందన్నా కూర్చోవాలి. అంతేగాని గురువుగారితో సమానంగా గురువుగారి పక్కనే సోఫాలో మీరు కూర్చుంటే ఇంక గురువు ఉపాసన ఏమిటి? అసలు గురువుగారు అని పిలుస్తూ అలా మాట్లాడడం అమర్యాద, ధిక్కారం, అదొక మహాపాపం. అలా చేయకూడదు. కాబట్టి ఏం చేశాడు? శత్రుఘ్నేన సమన్విత, తల మీద పెట్టుకుని వెళ్ళిపోయాడంటే పాదుకా పట్టాభిషేకం. ఇది భక్తికి పట్టాభిషేకం. ఏం చేశాడు? సింహాసనం మీద పాదుకలు పెట్టి నందిగ్రామంలో కూర్చుని 14 ఏళ్లు పరిపాలించేశాడు. తను మహాభక్తుడయ్యాడు రాముడికి. రాముడు చెప్పిన మాట పాటించాడు. ఎక్కడ పాటించాడు అంటే పాదుకలు పెట్టడంలో కాదండి, అగ్ని పుటం పెట్టి చూపించారు మహర్షి. మీకు సంఘటన చాలా చిన్నదిలా కనపడుతుంది, కానీ మహత్తరమైన సంఘటన ఒకటి చూపించాడు రామాయణంలో. అయోధ్యకాండలో రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత భరతుడు వచ్చాడు. పాపం ఆయనకేం తెలియదు, మహానుభావుడికి తెలియక అమ్మ కాళ్ళ మీద పడి ఏడ్చాడు. వచ్చి ఎక్కడా దశరథుడు కనపట్టలేదు. కైకమ్మ మందిరానికి వచ్చి అమ్మ కాళ్ళకి నమస్కారం చేశాడు. చేస్తే ఆయుష్మాన్ భవ అందావిడ. అమ్మా
నాన్నగారి పాదాలు ముట్టుకుని నమస్కరించాలని నా మనస్సు ఉవ్విళ్ళూరిపోతోందమ్మా. ఒళ్ళంతా దుమ్ము పట్టి లోపలికొస్తే తన చేత్తో నాన్నగారు ఇలా ఇలా తుడిచి తల పట్టుకుని ముందుకు వంచి నాన్నగారు తల మీద వాసన చూసినప్పుడు నేను పొందిన ఆనందం ఎన్నాళ్ళైందోనమ్మా. దూరమై మేనమామ గారింటికి వెళ్ళాను. పితృవాత్సల్యాన్ని అనుభవించడం అంటే అదండి, తండ్రిని గౌరవించడం. అమ్మ, నాన్నగారు ఎన్ఎస్సి సర్టిఫికెట్లు నా పేరు మీద రాసేసినప్పుడు నేను ఎంత ఆనందం పొందానో అన్నవాడా కొడుకు. నాన్నగారు నా ఒళ్ళు దులిపి తల పట్టుకుని వాసన చూసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందో అలా మళ్ళీ నేను నాన్నగారి కాళ్ళకి దండం పెడితే వృద్ధుడైపోయి ముడతలు పడిపోయిన చేతులతో నా భుజాలు పట్టుకుని పైకెత్తి తొడ మీద కూర్చోపెట్టుకుని నా తల నాన్నగారు ఇప్పుడు వాసన చూస్తారా అని అన్ని మందిరాలలో వెతికానమ్మా. నాన్నగారు కనపడలేదు. ఇక్కడ ఉంటారు సాధారణంగా, నీ దగ్గరని పరిగెత్తుకొచ్చాను. నాన్నగారు పడుకునే తల్పం ఖాళీగా ఉంది. పరిచారికులందరూ ముఖాలు వ్రేలాడేసి ఉన్నారు. అమ్మ, నాన్నగారు ఎక్కడున్నారమ్మా అని అడిగాడు. ఆవిడంది, యాగతి సర్వభూతానాం తాంగతింతే పితాగత అంది. సర్వభూతములు చిట్ట చివరికి ఎక్కడికి పోతాయో మీ నాన్న అక్కడికి పోయాడు రా. ఆవిడంత క్రౌర్యంతో ఉందప్పుడు. ఈ మాట వినగానే కింద పడిపోయాడండి మహానుభావుడు. కింద పడిపోయి దుర్లేశాడు. మహర్షి అన్నారు ఒక చోట, వస్త్రము వదిలిపోయిందన్నారు. అసలు ఒంటి మీద కట్టుకున్న పంచె సరిగ్గా ఉందా లేదా చూసుకోలేదు. ఆ శోక విహ్వలుడైపోయాడు తండ్రి కోసం. ఏడ్చాడు రామచంద్రమూర్తి కూడా తండ్రి కోసం. ఒక కొడుకు ఎలా బతకాలో చూపించింది రామాయణం. కింద పడి దొర్లి ఏడుస్తుంటే ఆవిడంది, ఉత్తిష్టోత్తిష్ట కింశేషే రాజన్ పుత్ర మహాయశ. ఓ రాజా, ఏమిటా ఏడుపు, రాజకుమారా లే. కొరడా పెట్టి కొట్టినట్టు తుళ్ళిపడ్డాడు. నన్ను అలా అంటావేమిటమ్మా, రాముడేడి లక్ష్మణుడేడి అన్నాడు. మా నాన్నగారు ఆఖరిని ఏమన్నారు, చచ్చిపోతూ అన్నాడు. అంటే హా రామ, హా లక్ష్మణ, హా సీత, మీ ముగ్గురు తిరిగి వస్తుండగా చూసిన వాళ్ళు ధన్యుడు అన్నారు అంది. వాళ్ళెక్కడికి వెళ్ళారమ్మా అన్నారు. నేనే వరం అడిగి పంపించేశానండి. నిజంగా తిట్టాడండి భరతుడు. ఎంత మర్యాదగా తిట్టాడో రామాయణంలో. భరతుడంటే నిజంగా అందుకే అలాంటి పేరు పెట్టాడేమో మహానుభావుడైనా అనిపిస్తుంది. రాజ్యాన్ని భరించడం కాదు, అందరికీ రాజ్యాన్ని భరించడం సంతోషం. రాజ్యాన్ని భరించడం జుగుప్సగా, ఛీ మా అన్నగారికి చెందిన దాన్ని నేను ముట్టుకున్నాను అని విరక్తితో, వైరాగ్య భావనతో ఇది మా అన్నగారి మూట, మా అన్నగారికి అప్పచెప్పాలని పాటించాడు. అందుకే భరత అని పేరెట్టాడు. అలా భరించిన వాడు ఎవడున్నాడు రా రాజ్యాన్ని, ఆయనకి చెల్లిందన్నాడంతే వశిష్ఠుడు. పేరు పెట్టాడు. పెడితే మహాత్ములు పెట్టాలి పేర్లు. పెడితే ఆయన అన్నాడు, అమ్మా ఒక్కగానొక్క కొడుకే కౌసల్యకి అరణ్యానికి పంపించేసావే దుర్మార్గురాలా, ఒక్క తప్పు చేయలేదు రాముడు. నీకొక మాట చెప్తాను. ఒకానొక నాడు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్న సురభి, కొన్ని కోట్ల సంపద ఉంది దానికి, ఆవులు, దూడలు, ఎద్దులు. ఒకానొక చోట దున్నలేక కష్టపడి నడుస్తున్నటువంటి ఎద్దుని ఒక రైతు అదే పనిగా కొడుతుంటే ఇక నడవలేక అలసటొచ్చి కింద పడిపోయినటువంటి ఎద్దుల జంటని చూసి సురభి ఏడ్చిందమ్మా పైనుంచి. ఆ ఏడుపు యొక్క కంటి నీటి బిందువులు కింద వెళ్ళిపోతున్న ఇంద్రుడి మీద పడ్డాయి. ఆ నీటి చుక్కలు సువాసన వచ్చాయి. ఇంత సువాసనాభరితమైన నీటి చుక్కలు ఎక్కడవని పైకి చూశాడు. కామధేనువు కంటి వెంట నీళ్లు కారుతున్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఇంద్రుడు. నా సంతతిలో 2 ఎద్దులు దున్నలేక దెబ్బలు తిని ఎలా పడిపోయాయో అని ఏడ్చానంది. కోట్ల దూడలున్న సురభి 2 ఎద్దులు కూలిపోతే ఏడ్చిందమ్మా. ఒక్కగానొక్క కొడుకు ధర్మాత్ముడు అడవులకు పంపించమని వరం అడిగినప్పుడు నీ బుద్ధి గడ్డి తిందా అన్నాడు. ఇంతకన్నా పాపం ఉందా, నిన్ను కట్టి కొడపరా, నేను రాజ్యం ఉచ్చుకుంటానని ఎలా అనుకున్నావమ్మా, నీ కడుపున పుట్టడం నీ చేసుకున్న పాపం అన్నాడు భరతుడు. ఎంతటి మహాత్ముడండి. క్యారెక్టరైజేషన్ అంటే వాల్మీకి మహర్షికి చెల్లింది. ఈ మాటలు చెప్పి ఏడుస్తూ ఇద్దరు సహజమైన ఆ రచన మహానుభావుడు. ఇంతటి రాజకుమారులు ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడో అంతఃపురంలో హాయిగా చంద్రకాంత శిలల మీదో, వేదికల మీదో, మంచి పట్టుపరుపుల మీదో కూర్చోవాలి. వాళ్ళిద్దరికీ ఏం చెప్పుకోవాలో తెలియక అదే పనిగా ఏడుస్తూ, రాముడు వెళ్ళిపోయాడు, సీతమ్మ వెళ్ళిపోయింది, లక్ష్మణుడు వెళ్ళిపోయాడు.
మనం ఇలా ఉండిపోయాం. పైగా నాకు పట్టాభిషేకంట, నాకు రాజ్యంట, చూడు ఎటువంటి వరం కోరిందో మా అమ్మ, నాకు ఎంత అపకీర్తి తెచ్చింది, నాకేమైనా తెలుసా ఈ విషయం? ఇన్ని ఒట్లు ఎట్టుకున్నాడండి కౌశల్య దగ్గర, నా ఒళ్ళు తెలియట్లేదు నాకు అసలు ఇప్పుడు భర్తల గురించి మాట్లాడుతుంటే. కాబట్టి నేను దాన్ని తగ్గించేస్తాను, మనకి టైం అయిపోతుంది కాబట్టి అని అంటాడైనా. ఆ శత్రుఘ్నుడితో మాట్లాడుతుండగా మందర ప్రవేశించింది అక్కడికి. ఆ కైకమ్మకి బాగా సలహాలు చెప్పిందని ఆవిడ గూనికి కూడా ఓ బంగారపు రేకు చేయించింది ఆవిడ. ఆ గూనికి కూడా ఓ బంగారం రేకెట్టుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుంటే వాల్మీకి మహర్షి అన్నారు, అనేక తాళ్ల చేత కట్టబడిన కోతి పిల్లలా ఉంది ఆవిడ అన్నారు మహర్షి. ఆవిడ వెళ్ళిపోతోంది కైకేయి మందిరంలోకి. ఆ బయట ఎక్కడో బాల్కనీలో రాజకుమారులు కూర్చుంటారని ఎందుకు అనుకుంటుంది? భరత శత్రుఘ్నులు ఇద్దరిని చూసి ఉలిక్కి పడింది, గబగబా వెళ్ళిపోతోంది. అక్కడున్న సైనికులు అన్నారు, ఈ దుర్మార్గురాలి వల్లే రామలక్ష్మణులు వెళ్ళిపోయారన్నారు. అనగానే శత్రుఘ్నుడికి కోపం వచ్చింది, గభాలన వెళ్ళి ఆ మందల మీద పడ్డాడు. పడి ఇవాళ చూడు నిన్నేం చేస్తానో ధూర్తురాలా అని దాన్ని పట్టుకుని హీట్ చేస్తున్నాడు నేల మీద. ఈడుస్తుంటే దాన్ని గూని కట్టుకున్న గోపురం ఊడి కింద పడిపోయింది, నగలన్నీ ఊడి కింద పడిపోయి ఓ కైకమ్మ 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 అని ఏడుస్తోంది. ఏడుస్తుంటే శత్రుఘ్నుడు ఈడ్చి తెచ్చి పిడికిటి బిగించాడు, ఒక్క పోటు పొడుద్దామని. భరతుడు అన్నాడు, ఒక్క మాట చెప్పాడంతే, శత్రుఘ్నుడా ఒక్క విషయం ఆలోచించు, ఒక పోటు పొడిస్తే చచ్చిపోతుంది, కానీ నువ్వు ఒక్క విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకున్న తర్వాత పొడిచేసి. ఏమిటో తెలుసా? ఇమామపి హతాం కుబ్జాం యది రాఘవ ఆజ్ఞయ. ఒకవేళ కాని నువ్వు ఇలా గూని కలిగినటువంటి కుబ్జని పొడిచి చంపేశావనేటటువంటి మాట రామచంద్రమూర్తికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? త్వం చ మత్వచ ధర్మాత్మా నాభిభాషిష్య రాఘవ. నీతో నాతో కూడా రాముడు మాట్లాడడు. ఎందుకు మాట్లాడడు? రాముడికి తెలియదా మందర చెప్తే తనకి రాజ్యం పోయిందని? మందర చెప్తే తనకి రాజ్యం పోయిందని తెలిసిన రాముడు ఇది దైవ ప్రేరణ అని తండ్రి గారి యందు గౌరవంతో మందరని వదిలి వెళ్ళిపోయాడు. ఒక మాట అనలేదు. ఒక కుబ్జని మీరిద్దరూ కలిసి చంపేశారా? ఇది నా మీద భక్తే? ఒక స్త్రీ హత్య చేసి అన్నయ్య నీ మీద భక్తి ఉన్న వాళ్ళమని వచ్చారా అని మన్ని చూడగానే ఇలా తల తిప్పుకుంటాడు. మనకి రాముడు కావాలా? ఈ దిక్కుమాల దాని చావు కావాలా? వదిలే శత్రుఘ్నుడు. అమ్మో, రాముడికి దూరం అయిపోవడం కన్నా మనకి మందర చస్తే మనకెందుకు, బతికితే మనకెందుకు, రాముడు మనతో మాట్లాడుతుండడమే మనకు కావాలని మందరం వదిలించాడు. భక్తుడైనటువంటి వాడు ఒక పని చేసే ముందు, ఒక మాట మాట్లాడే ముందు, ఈ మాట నేను మాట్లాడవచ్చా, ఈ మాట నా నోటి వెంట రావచ్చా, ఇలా నేను ప్రవర్తించచ్చా, ఇలా నేను ప్రవర్తించి రేపు నేను పంచకట్టుకుని సంధ్యావందనం చేయడానికి పూజా మందిరంలోకి వెడితే సింహాసనంలో ఉన్న నా స్వామి వంక నేను ఏమని చూడను? చెయ్యి, నిన్న నువ్వు చేసిందేమిటి? పొద్దున్న నా దగ్గరికి వచ్చావా, మళ్ళీ ఏదో పెద్ద భక్తి ఉన్న వాళ్ళ ఓ పంచ కట్టేసి ఓ కండువా వేసుకుంటే నాకు తెలియదు అనుకుంటున్నావా అని సింహాసనంలో ఉన్న స్వామి ఇలా తల తిప్పితే నాకు ఇదే కావలసింది. నన్ను చూడగానే ఏమాయ్ వచ్చావా దా అని నా స్వామి అని ఆయన కాళ్ళిలా పెట్టి నా చేత పూజలందుకుని, ఆయన చేతులిచ్చి నా చేత పూజలందుకుని, నా స్వామి నేను పెట్టింది తిని నన్ను రక్షించే ఈశ్వరుడు నాకు కావాలా అన్న వివేచన మనకి కలిగిందనుకోండి, ఈశ్వరుడు మనకెందుకంటే, ఈశ్వరుడు రక్షణ మనకెందుకు, ఇప్పటికి మనకి ఈ పని చేసేయడం సులభం, ఇది చేసేద్దామని మీరు చెయ్యగలరా? మీరు చెయ్యలేరు. ఎప్పుడు చెయ్యలేరు? భక్తి కలిగిన నాడు చెయ్యలేరు. ఆ భక్తి లేకపోతే పూజా మందిరంలో ఉన్నది ఏంటంటే విగ్రహం నే కొనుక్కు తీసుకొచ్చిందేనో, అదేం దానికే ప్రాణం ఉందా నూరుందా దానికి ఏం తెలిసినట్టే, నేను ఇక్కడ తప్పు చేస్తుంటే చూసి వచ్చింది ఏంటంటే అంటే మీరు చేసేయగలరు. అంటే మీకు భక్తి లేదు. భక్తి ఉంటే ఇక్కడుండి రాముడు చూశాడా? కాదు, రాముడికి తెలిసి తీరుతుంది. ఎలా తెలుస్తుంది? అనుకోలేదు భరత శత్రుఘ్నులు. తెలిసి తల తిప్పేసుకుంటే మనం బతకలేం, మనకు వద్దన్నారు. ఇది భక్తి.
అందుకే భరతుడు ఒక మాట అంటాడు, యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి యావన్న చరణౌ భ్రాతు పార్థివ్యం జనాన్వితౌ శిరసా ధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. నాకు ఎన్నడు శాంతి కలుగుతుందో తెలుసా? ఏనాడు ఆ సీతారాములను లక్ష్మణుణ్ణి చూస్తానో ఆనాడు నా మనస్సుకి శాంతి. ఏనాడు రామచంద్రమూర్తి యొక్క పాదములు నా తల మీద పెట్టుకుంటానో ఆనాడు నా మనస్సుకి శాంతి. అది లేని నాడు నాకు ఈ సింహాసనం అక్కర్లేదు, నాకు శాంతి లేదన్నాడు. భక్తుడైన వాడు కోరుకునేది ఎప్పుడు భగవత్ సాన్నిధ్యాన్ని, భగవత్వాక్యాన్ని ఆచరించడాన్ని కోరుకుంటాడు. ఆ భక్తుడికి పక్కన శక్తి అంతర్లీనంగా ఎప్పుడూ ఉంటుంది. అందుకే భరతుడు పక్కన శత్రుఘ్నుడు ఉంటాడు. అవి భక్తి శక్తులు, ఇవి ధర్మశ్రద్ధలు. అందుకని నలుగురు అన్నదమ్ముల్ని రెండుగా విడగొట్టి చూపించారు. నేను ఒక్కరోజు ప్రసంగం చేశాను, ఇలా మీరు రామాయణాన్ని చదవండి. చదివితే మీకు ఎన్ని రహస్యాలు ద్యోతకం అవుతాయో, ఎన్ని విషయాలు మీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి అందులోంచి మంటలోంచి నిప్పురవ్వలు లేచినట్టు లేస్తాయి. లేస్తే అప్పుడు రామాయణం ఓ కొత్త కోణాన్ని తొలుగుతుంది. అలా రేపు రామాయణానికి ఇంకొక కొత్త కోణాన్ని రామచంద్ర ప్రభు కటాక్షించుకాక. మనం అనుకున్నాం కనుక ఒక్కసారి 11 మాటలు. ఏ మహానుభావుడు ధర్మాత్ముడో, ఏ మహానుభావుడు మనకి నడుబడి నేర్పాడో, ఏ మహానుభావుడి పేరు ఒక్కసారి చెప్పినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అవుతోందని మహానుభావుడు రామాయణాన్ని నమ్ముకున్న శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వంటి మహాపురుషులు ఉద్ఘాటించి పువ్వుల్లా ఈ లోకం నుంచి రామచంద్రమూర్తి పాదాల యందు చేరిపోయారో అటువంటి నామాన్ని 11 మాటలు చెప్పుకోకపోతే మనం కృతజ్ఞులం అయిపోతాం. నాకు తెలుసు ఎంత మాట నువ్వు నిన్న మానేశావేమో కానీ మేము ఎప్పుడు సిద్ధం అంటారు మీరు. అందుకని నేను మకుటం అంటాను. మీరందరూ చక్కగా ఏదో మెల్లిమెల్లిగా వినపడకుండా గజేంద్రుడు అన్నట్టు లావు కిందయు లేదు అని కాకుండా గట్టిగా ప్రకటంగా చెప్పండి. వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ అంతా కూడా భగవంతుని దివ్యశక్తి చేత ఆచ్ఛాదింపబడాలి. మీరనవలసింది రామనామము రామనామము రమ్యమైనది రామనామము అన్నప్పుడు 3 మాటలు రామ 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 పడుతుంది. దాని చేత విష్ణు సహస్రం చెప్పిన ఫలితం కలుగుతుంది. ఇప్పుడు నేనంటాను, మీరు కూడా అనండి. నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును శ్రీరామనామము పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము మరణకాలమునందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము వెంట తిరిగడి వారికెల్లను కంటి పాపే రామనామము మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.